రెడీయా? నమస్తే, వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్. సో ప్రజెంట్ మనం ఆమీన్పూర్లో ఉన్నటువంటి సమ్మక్క సారలమ్మ ఒక మినీ జాతరలో ఉన్నామన్నమాట. ఇది ఒక మినీ మేడారంలో కూడా జరుగుతూ ఉంది. సో ఇది ఏదైతే మనకు ములుగులో ఉన్నటువంటి మేడారంలో జరుగుతూ ఉందో సేమ్ అదే విధంగా ఇక్కడికి భక్తులు వచ్చి ఏదైతే కొబ్బరికాయలు కొట్టడం అవ్వచ్చు, లేదంటే తమ ఎత్తు బంగారాన్ని సమర్పించడం అవ్వచ్చు, అలాగే తలనీలాలు సమర్పించడం అవ్వచ్చు. ఇట్లా ప్రతి ఒక్కటి కూడా మేడారంలో ఎట్లా జరుగుతుందో ఇక్కడ కూడా అట్లనే జరుగుతుంది. ఎవరైతే భక్తులు మేడారంకి వెళ్ళలేనటువంటి వాళ్ళు ఉంటారో ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి ఆమీన్పూర్లోకి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటూ ఉంటారు. సో ఒకసారి మనం ఎగ్జాక్ట్గా సమ్మక్క గద్దె దగ్గర ఉన్నాం. ఒకసారి లోపలికి వెళ్దాం. ఇక్కడ భక్తులు అయితే వాళ్ళు కొన్ని వివిధ ప్లేసెస్ నుండి వచ్చి అమ్మవారికి ఇక్కడ బంగారాన్ని దర్శించుకుంటా ఉన్నారు. అట్లాగే బంగారాన్ని సమర్పించుకొని ఏదైతే వాళ్ళు తీసుకొచ్చినటువంటి కొబ్బరికాయలు అవ్వచ్చు ఇవన్నీ కూడా ఇక్కడ సమర్పిస్తూ ఉన్నారు. సో ఒకసారి లోపలికి వెళ్ళి నేను మీకు కన్నటువంటి సమ్మక్క గద్దెని చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఒకసారి ఇక్కడ పోలీసు బృందం అవ్వచ్చు, లేకుంటే అందరూ కూడా ఇక్కడ చాలా గట్టిగా ఇక్కడికి వచ్చేటువంటి ప్రజలకు కూడా ఎట్లాంటి ఇబ్బంది కూడా కలగకుండా వాళ్ళైతే చూసుకుంటూ ఉన్నారు. ఒకసారి మీరు చూసినట్టయితే ఇది మనం ఎగ్జాక్ట్గా సమ్మక్క గద్దె దగ్గర ఉన్నాం. సేమ్ మనం మేడారంలో ఎట్లా అయితే ఇక్కడికి వచ్చి భక్తులు వాళ్ళ తమ ఎత్తు బంగారాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ సమర్పిస్తారో సేమ్ అదేవిధంగా ఇక్కడికి వచ్చి సమర్పిస్తూ ఉన్నారు. ఒకసారి మీరు విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఎవరైతే భక్తులు మేడారానికి సమ్మక్క గద్దెని వెళ్ళి దర్శించుకోలేనటువంటి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి దర్శించుకోవచ్చు. అలాగే మన వీడియో త్రూ కూడా ఎవరైనా వ్యూవర్స్ ఉంటే ఈ గద్దెని అయితే ఖచ్చితంగా కూడా ఇక్కడ మీరు దర్శించుకోవచ్చు. ఒకసారి కంప్లీట్గా కూడా మీరు సమ్మక్క గద్దెని చూసేటువంటి ప్రయత్నం చేయండి. తర్వాత మనం ఇక్కడ ఉన్నటువంటి భక్తులతోటి అలాగే ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులతోటి కూడా మాట్లాడదాం. అలాగే పక్కనటువంటి సారలమ్మ గద్దె దగ్గరికి, అలాగే పగిడిత రాజుల గద్దె దగ్గరికి కూడా ఈ దగ్గరికి అన్ని గద్దెల దగ్గరికి వెళ్ళి చూస్తాను. మీరు ఒకసారి అక్కడ చూసుకున్నట్టయితే భక్తులు తమ ఎత్తు బంగారాన్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ సమ్మక్క గద్దెకు ముందుగా చూపిస్తారు. సమ్మక్క గద్దెకి, సారలమ్మ దగ్గరికి, అలాగే పగిడిత రాజు దగ్గరికి కూడా అందరి దగ్గరికి వెళ్తారు. సో పిల్లలకు అవ్వచ్చు, పెద్దలకు అవ్వచ్చు, ఎవరికైనా కూడా వాళ్ళు ఎంత వెయిట్ అయితే ఉంటారో ఆ వెయిట్ యొక్క కరెక్ట్గా సరైన బంగారాన్ని తీసుకొచ్చి అయితే ఇక్కడ ఈ సమ్మక్క సారలమ్మ వారి దగ్గర సమర్పిస్తారు. ఇది గత కొద్ది ఏళ్ళ నుండి కూడా ఇది ఒక ఆచారంగా వస్తూ ఉంది. సో చాలా వరకు కూడా జనాలు హైదరాబాద్ నుండి సమ్మక్కకి వెళ్ళినటువంటి వాళ్ళ భక్తులు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ సమ్మక్క సారక్క జాతరని చాలా వైభవంగా కూడా ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. సో ఒకసారి మనం పక్కనటువంటి సారలమ్మ గద్దె దగ్గరికి, అలాగే పగిడిత రాజు గద్దె దగ్గరికి కూడా అన్ని గద్దెల దగ్గరికి వెళ్ళి చూద్దాం. సో మనతో పాటు భక్తులు ఉన్నారు. వీళ్ళు ఏ ప్లేసెస్ నుండి వచ్చారు, ఇక్కడ ఆమీన్పూర్లో ఉన్నటువంటి సమ్మక్క సారలమ్మ దర్శించిన తర్వాత వీళ్ళకి ఎలా అనిపిస్తుంది ఏంటని కూడా అన్ని డీటెయిల్స్ అనుకుందాం. చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? మేము నిజాంపేట నుంచి వస్తున్నాం, జేఎన్టీ దగ్గర నిజాంపేట నుంచి. అసలు చాలా బాగా అనిపించింది. అందరూ కూడాను పోలీస్ సెక్యూరిటీ కూడా చాలా బాగున్నారు. అందరూ భక్తులు తోసుకుంటున్నా సరే వాళ్ళు వచ్చి ఆపి ముందు ఉన్న వాళ్ళు దర్శనం అయిపోయి వాళ్ళు బయటకు పంపించిన తర్వాత మళ్ళీ పంపించిన వాళ్ళు చాలా బాగా అనిపించింది. నేను ఇదే ఫస్ట్ టైం జాతరకు వస్తామనేది సమ్మక్క సారక్క జాతర. ఎప్పుడు వెళ్ళలేదు. మా ఫ్రెండ్ వెళ్ళి వీళ్ళందరూ తెలంగాణనే, మేము ఆంధ్ర. మేము ఎప్పుడైనా వెళ్దామంటే ఏమో తొక్కిసలాట్లు ఎట్లుంటుందో అనుకున్నాం. కానీ నాకు ఇక్కడికి వచ్చిన చాలా బాగా అనిపించింది. ప్రశాంత్ దర్శనం కూడా బాగా అయ్యింది, బాగా అనిపించింది. మేము ఇందాక ఒక ఆవిడకి అమ్మవారు వచ్చారు. నేను కొబ్బరికాయ కొడతాకెళ్తుంటే అమ్మవారు వచ్చారు. ఆవిడ నా మీద వాళ్ళతో నాకు ఒళ్ళంతా జలదరిచ్చినట్టు కూడా అనిపించింది. బాగుంది, చాలా బాగా అనిపించింది. నిజంగా సమ్మక్క సారక్క అనేది ఫస్ట్ టైం చూసిన, బాగా అనిపించింది అండి. మా తెలంగాణ అండి, మాది ఆసిఫాబాద్. సో మేము మేడారము దర్శనానికి వెళ్తూ ఉంటాము. ఫస్ట్ టైం మాత్రం ఇక్కడికి రావడము, కానీ చాలా సంతృప్తిగా, అంటే అసంతృప్తి కాకుండా తృప్తిగా మనసు నిండుగా మాకు దర్శనం జరిగింది. కాబట్టి మేము అందరం చాలా బాగుంటుంది. అంటే దర్శనము ఎలా అంటే ప్రశాంతంగా జరుగుతుంది. మనము నిండుగా దేవుడికి మొక్కినట్టు కూడా మన మనసు అంటే ఫుల్ఫిల్ అయిపోతుంది. బియ్యాలు పోసుకునే వాళ్ళకి కూడా చాలా బాగుంది. ఎందుకంటే అక్కడ తొక్కిసలాడుతుందని చెప్పింది తను. ఇక్కడ నాకు అంత అనిపించలేదు. పోలీస్ సెక్యూరిటీ కూడా వెళ్ళిన తర్వాత వాళ్ళు పోసుకోండి, వెళ్ళిందా వాళ్ళు పోసుకోండి అని చెప్పి చాలా బాగా చెప్తున్నారు. అది బాగా అనిపించింది. మేము మాది జనగాం అండి, హైదరాబాద్లోనే ఉంటాం. చాలా అంటే ఇక్కడే ఉంటున్నాం ఉండడము. చాలా బాగా జరిగింది. అమ్మ వాళ్ళకి ఏ మొక్కు మొక్కినా కూడా నెరవేరుతుందని నమ్మకము.
ఆ దేవుళ్ళ పవర్ఫుల్ అండి. ఇప్పుడు మంచిగా తులాభారం అని చెప్పి అందరూ అట్లా తులాభారం ఇస్తున్నారు. చేసుకోవచ్చు కానీ అది మొక్కు కదా మాకు. అదే ఆ మొక్కు- మొక్కు మొక్కున్న వాళ్ళు కాకపోతే మేము కూడా తీసుకొచ్చాము అమ్మవారికి, ఓడి బియ్యం పోసాము అన్ని. దర్శనం బాగా జరిగింది. మేము టీమ్గా ఒక 10 మంది వచ్చామండి. మీరు ఫ్రెండ్స్ వచ్చారా? నా ఫ్రెండ్స్ అందరం వచ్చాము. నిజాంపేట నుండి వచ్చామండి అందరం. మీరు కూడా అక్కడేనండి? మల్లంపేట నుండి మల్లంపేట మల్లంపేటలో ఉంటాం. ఇక్కడ చాలా ప్రశాంతంగా అనిపించింది. దర్శనం కూడా చాలా అంటే నీట్గా చేసుకుంటున్నారు. కొంతమందిని పంపిస్తున్నారు. వాళ్ళందరూ దర్శనం చేసుకున్నాకే మళ్ళీ వేరే వాళ్ళని పంపిస్తున్నారు. ఏం తోసుకోకుండా జాగ్రత్తగా అందరూ నీట్గా వస్తున్నారు. బాగుంది, ప్రశాంతంగా. మీకు ఇప్పుడు వెళ్ళామండి, మేము మొన్న మేడారం వెళ్ళాము. మేడారం కొంచెం తొక్కిసలాట ఉంది కదా, ఇక్కడ కొంచెం బెటర్గా ఉంది. ఓకే ఇక్కడ మేడారం ఎట్లా ఉందో ఇక్కడ కూడా అలానే ఉంది. ఇక్కడ కొంచెం తొక్కిసలాట తక్కువ ఉంది. జనాలు తక్కువ ఉండేసరికి ప్రశాంతంగా అమ్మవారిని దర్శించుకోవచ్చు. దర్శనం మంచిగా చేసుకున్నాము. ఓకే, సో మీరు ఏమేమి తీసుకొచ్చారు? ఓడి బియ్యం అవ్వచ్చు, ఓడి బియ్యం తీసుకొచ్చాము, బంగారం తీసుకొచ్చాము. ఓకే, మాకు తెలియదు దర్శనం మంచిగా అయింది. తెచ్చుకోవాలి, ఇలా పెట్టుకోవాలని. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? బౌరంపేట నుండి వచ్చాము. అంటే మేము నిజాంపేటలో ఉంటాము, మాది బౌరంపేట అనమాట. మాకు ఇది దగ్గర. చాలా బాగా అనిపించింది సమ్మక్క సారక్క జాతర. ఇక్కడ అమ్మవార్లకి ఇద్దరికి ఒడిబియ్యం పోసాము, బంగారం తీసుకొచ్చి సమర్పించాము. చాలా బాగా అనిపించింది. మీకు సమ్మక్క సారక్క స్టోరీ తెలుసా అండి ఎవరికైనా? తెలీదు, కానీ ఏంటంటే అమ్మవారిని కొలిస్తే అంటే చాలా మందికి కష్టాలు ఉంటాయి కదా, కష్టాలు నెరవేరుతాయి, మళ్ళీ వచ్చి బంగారం సమర్పిస్తారని మాత్రం మాకు తెలుసు. కొంతమంది పిల్లలు పుట్టిన వాళ్ళకి పిల్లలు పుడితే ఆ ఎత్తు బంగారం ఇస్తారని కూడా అది తెలుస్తుంది నాకు. ఇంకోటి కొంతమంది ఏంటంటే కష్టాలు అంటే హస్బెండ్ లేకని వాళ్ళు పేరెంట్స్ అమ్మవారిని మొక్కుకుంటే వాళ్ళు లెగిసిన తర్వాత ఆ ఎత్తు బంగారం కూడా ఇస్తారని కూడా తెలిసింది నాకు. ఏంటంటే ఎటువంటి కష్టాలు ఉన్నా సరే అమ్మవారు తీరుస్తారని తెలిసింది. అంటే ఏ దేవత అని తీరుస్తారు, ఇక్కడ ఏంటంటే ఎత్తు బంగారం ఇస్తారు అన్నది అది ఒకటి తెలుసు నాకు. మళ్ళీ ఇక్కడ నేను ఒక్కటి అనుకున్నాను, ఏంటి ఎవరు బంగారం వాళ్ళు తీసుకుంటారా? కాదు, వీళ్ళందరూ ఏమన్నారంటే ఒకళ్ళు తీసుకుంటేనే కష్టాలు తీరుతాయి, అది కూడా మంచి జరుగుతుంది. మళ్ళీ కోరుకున్న తర్వాత మళ్ళీ సంవత్సరం వచ్చి నేను తీరుస్తానమ్మా, నేను బంగారం ఇస్తాను అంటే తీసుకోవాలని చెప్పినారు. 2 years ఒకసారి జరుగుతుంది సమ్మక్క సారక్క జాతర. మీరు అక్క చెల్లెల్లా లేదంటే తల్లి? అంటే ఒక్కొక్కలాగా చెప్తున్నారండి, అది కన్ఫర్మ్ గా మాకైతే తెలీదు. ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టోరీ. తల్లి బిడ్డ క్లారిటీ ఉంది కానీ కొంచెం భయం ఉన్నట్టుంది, కరెక్టా కాదా? అంటే ఒక క్వశ్చన్ మార్క్, బట్ స్టోరీ విన్నాను. మళ్ళీ ఏదో వాళ్ళు కొంచెం ఆ ఊరికి శ్రమించింది, వాళ్ళు చేసిన ఏదైనా దైవ బలం ఉంది వాళ్ళకు. సో ఇంకా ఆ ఊరంతా సమ్మక్క సారక్కని చాలా నమ్మదగ్గ దైవం లాగా కొలిసేవాళ్ళు. ఇంకా అది అలా నిలిచిపోయింది, అమ్మవారు అనే పేరు వచ్చింది అనేది మాత్రం అంత మటుకు స్టోరీ తెలుసు. భావిస్తున్నాం వచ్చినందుకు. మేము మాది వరంగల్ అండి. వరంగల్ అంటే మీకు అంటే దగ్గర అవుతుండే కదా? ఆడ ఆల్రెడీ పోయేసి వచ్చాము. మేము ఇక్కడ కొండాపూర్లో ఉంటాము. ఈ రోజు ఇక్కడికి వచ్చాము. 3-4 days బ్యాక్ వరంగల్ వెళ్ళాము, మేడారం. ఓకే, ఇక్కడ బాగుంది అని తెలిసింది. ఇక్కడ వస్తే ఇక్కడ కూడా చూసుకొని పోయి దర్శనం చేసుకుందామని ఇక్కడ వచ్చాం. పోయినాం, అక్కడ పోయి వచ్చింది. అక్కడ కూడా బాగుంది. అప్పటికిప్పటికి అక్కడ కూడా చాలా మారింది, బాగా డెవలప్ అయింది. ఇప్పుడు ఇక్కడ మంచిగా అనిపిస్తుందా? ఎంత జనాలు ఎట్లున్నారు? మంచిగా అనిపిస్తుంది, ఇక్కడ కూడా మంచిగా అనిపిస్తుంది. హాయ్, హాయ్, ఏంటి పేరేంటి? హరితాన్సి. హరితాన్సి, ఏ క్లాస్ చదువుతున్నావు? ఫస్ట్ క్లాస్. ఫస్ట్ క్లాసా? ఏంటి ఎక్కడికి వచ్చావు తెలుసా నీకు? ఏంటి దేవత పేరు ఏంటి? సమ్మక్క సారక్క. సమ్మక్క సారక్క వచ్చావా? ఎలా అనిపిస్తుంది మరి ఇక్కడ? మంచిగా. మంచిది. మొక్కున్నావా జేజకి? ఏం మొక్కున్నావు? ఏమని మొక్కున్నావు జేజకి? గుర్తులేదా? మర్చిపోయినావా? హాయ్ అంకుల్. ఏం పేరు నీ పేరు? నా పేరు రష్మిత్. అశ్విన్. ఏ క్లాస్ చదువుతున్నావు? సెకండ్ క్లాస్. ఓకే, సెకండ్ క్లాస్ చదువుతున్నావా? నువ్వేం మొక్కున్నావు మరి దేవుడికి? మంచిగా ఉండాలని మొక్కున్నా. మంచిగా ఉండాలని మొక్కున్నావు. అందరు మంచిగా ఉండాలి అని మొక్కున్నావు. స్టడీస్ బాగుండాలని మొక్కున్నా. ఓకే, ఏ క్లాస్ ఇప్పుడు? సెకండ్ క్లాస్. సెకండ్ క్లాస్. సెకండ్ క్లాసా? ఓకే, క్లాస్ ఫస్ట్ అయిపోయి క్లాస్ ఫస్ట్ అవ్వాలని మొక్కున్నావా? క్లాస్ ఫస్ట్. ఫస్ట్ అవ్వాలని మొక్కున్నావా? ఓకే, అండి. మై నేమ్ ఇస్ హర్షిత. ఐఎమ్ స్టడీయింగ్ ఇన్ ఫస్ట్ ఇయర్. ఓకే, ఎలా అనిపిస్తుంది ఇక్కడ? చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడ. ఓకే, ఎంత జనాలు రద్దీ అవన్నీ ఎట్లా ఉంది? చాలా మంచిగా అనిపిస్తుంది. హాయ్. హలో, మై సెల్ఫ్ హరికృష్ణ. ఓకే, ఏ క్లాస్ చదువుతున్నావు? 7th. 7th క్లాసా? yes. ఓకే, ఎట్లా అనిపిస్తుంది మరి ఇక్కడ? చాలా బాగుంది వెదర్. దర్శించుకున్నావు అమ్మవారిని ఇట్లా? ఏం మొక్కున్నావు నువ్వు? మంచిగా క్లాస్ టాప్ కొట్టాలని మొక్కుకున్నా. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో ప్రస్తుతం మనతో పాటు ఆలయ చైర్మన్ నీలం భిక్షపతి ఉన్నారు.
ఒకసారి మాట్లాడదాం. ఇక్కడ జాతర ఎలా జరుగుతుంది, రోజుకి ఎంతమంది భక్తులు వచ్చి అమ్మవార్లను దర్శించుకుంటా ఉన్నారు, ఇవన్నీ కూడా మళ్ళీ మాట్లాడదాం. మరి ఈ జాతర మొన్న మొదలైంది, ఏ రోజున పూర్తవుతుంది, ఇలాంటి వివరాలన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. సో ఎట్లా జరుగుతుందన్న ఈ జాతర, అండ్ ఏ రోజు లాస్ట్ పూజ జరగబోతుంది అమ్మవారికి? లాస్ట్ పూజ ఆదివారం నాడు సాయంత్రం జరుగుతుంది. ఆదివారం నాడు సాయంత్రం జరిగి అమ్మవారిని కదిలిస్తాము, వన ప్రవేశం చేస్తాం ఆ రోజు. అప్పటి వరకు జాతర ముగుస్తుందని భారీ ఎత్తున జనాలు వస్తున్నారు, భక్తులు వస్తున్నారు, అమ్మవార్ల మొక్కులు తీర్చుకుంటున్నారు. ఎంతమంది వస్తున్నారు అన్న రోజు? ఇప్పుడు ఆల్రెడీ రోజుకి ఒక 50 అంటే 30-40 వేల నుంచి వస్తున్నారు ఈ 3 రోజుల నుంచి. అంతకుముందు 1500-2000తో స్టార్ట్ అయింది మొన్న వారం రోజుల నుంచి. ఈ 3 రోజుల నుంచి ఇంచుమించు 15-20 వేల మంది వస్తున్నారు. డైలీ పెరుగుతూ ఉన్నారు. ఈ సండే వరకు 2-3 లక్షల మంది రావచ్చని అంచనా మాది. సో ఇప్పుడు ఈ గత సంవత్సరంతో పోల్చుకుంటే దాదాపుగా నాకు తెలిసినటువంటి సమాచారం ఏంటంటే ఒక 10 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ అమ్మవారికి పూజలు నిర్వహిస్తూ ఉన్నారని చెప్పి అంటా ఉన్నారు. సో ఆ కింద సంవత్సరంతో పోల్చుకుంటే ఇప్పుడు జనాల రద్దీ పెరిగిందన్న? అంటే మేము 2005లో స్టార్ట్ చేసినప్పుడు 5-6లో ఒక 50 మందితో స్టార్ట్ చేసినాం. 50 మంది మా ఊరోళ్ళు, అమీన్పూర్కి సంబంధించిన వాళ్ళు 50 మందితో ఈడ పుట్టల పైన స్టార్ట్ చేసిన. పుట్టలు అక్కడ పుట్టింది అమ్మవారిది, అక్కడ పుట్టింది. ఈ పుట్టల మీద 50 మందితో స్టార్ట్ చేసిన ఆ రోజుల్లో 2005-6లో. దాని తర్వాత 7-8లో గద్దెలు నిర్మించిన. దాని తర్వాత గద్దెలు నిర్మించిన తర్వాత 10-11లో గ్రిల్ చేయడం జరిగింది. ఇక దాని తర్వాత ఇంతింత ఒత్తుడింత అన్నట్టు అశేష జనాభాలో భక్తులకు కొంగు బంగారమై నిలిచి అమ్మవార్లు ప్రతిరోజు, ప్రతి సంవత్సరం, ప్రతి 2 సంవత్సరాలకు మన రాష్ట్రంతో కాకుండా, మన జిల్లాతో కాకుండా పక్కల రాష్ట్రాల జిల్లాలతో కూడా అమ్మవార్లను వచ్చి మొక్కు తీర్చుకుంటున్నారు భక్తులు. అమ్మవార్లు కొంగు బంగారమై నిలుస్తున్నారు అని చెప్పేసి పిల్ల పాపలతో వచ్చేసి ఒడిబియ్యాలు పోసి వారి మొక్కలు తీర్చుకుంటున్నారు తల్లులకు, సమ్మక్క సారలమ్మలకు. ఇక్కడ గద్దెలు ప్రతిష్టాపించినప్పుడు ఎట్లా జరిగిందని, అంటే గిరిజన పూజారులు రావడం కానీ అట్లా జరిగిందా కార్యక్రమాలు? స్టార్టింగ్లో మేము మైడారం నుంచి ఒక 9-11 మందిని పూజారులను తీసుకొచ్చి, గిరిజన పూజారులను తీసుకొచ్చి వారిని ఫస్ట్ ఇక్కడ వారితోనే స్థాపించడం జరిగింది. ఇక్కడ ప్రతిష్ట సమ్మక్క సారలమ్మ. ఎందుకంటే కొన్ని ఆనవాయితీలు ఉంటాయి కాబట్టి అవి వారికే తెలుసు, మాకెవరికీ తెలియదు. అందుకని వాళ్ళు వచ్చి మాకు చెప్పి చూపించి చేయించి పోయారు. అప్పటి నుంచి ఫస్ట్ నుంచి నేనే చిలకలగట్టు నుంచి ఎక్కి నేనే ఈ చేతితోని అమ్మవారి కంకులు తీసుకొని వస్తాను. చిలకలగట్టుకు వెళ్ళి నేనే కొడతాను కంకులు. అక్కడ కొట్టి తీసుకొని వచ్చి ఇక్కడ వెనకాల గుడి ఆవరణలోనే పెడతాం వారం రోజుల ముందు. అక్కడ పెట్టిన నుంచి అమ్మవారిని బుధవారం, అంటే ఏ రోజైతే అమాసకు ముందు వస్తుందో బుధవారం, ఆ రోజు సారలమ్మని ఎక్కిస్తాము. దాని తర్వాత సమమ్మని ఎక్కిస్తాం గురువారం రోజున. అదేవిధంగా ఈ 2 రోజులు అదే జరిగింది. ఈ రోజు శుక్రవారం కాబట్టి ఇంత భారీ ఎత్తున అమ్మవారు గద్దెల మీద 2 ఉన్నారు, సమమ్మ సారలమ్మ 2 ఉన్నారు కాబట్టి ఈ 2 ఉన్నారని పిల్ల పాపలతో ఇంత వైభోగం జరుగుతుంది వాళ్ళ దర్శనాలు, అమ్మవార్ల దర్శనాల కోసం. అది ఓకే. ఇప్పుడు దాదాపుగా 20 సంవత్సరాలు అయిపోతుందన్న. ఇప్పుడు మీకు ప్రతి సంవత్సరం కూడా జనాల రద్దీ కూడా పెరుగుతూ ఉంది అంటున్నారు. సో ఇప్పుడు మళ్ళీ 2 రోజులు అయిన తర్వాత కూడా ఈ ఆదివారం నాడు ఈ సమ్మక్క సారలమ్మ పూజలు కూడా ఆ రోజు ఆదివారం నాడు చివరి పూజ ఉంటుందని చెప్తా ఉన్నారు. ఆ రోజు ఏమేమి కార్యక్రమాలు ఉండబోతున్నాయి, భక్తుల రద్దీ కూడా ఎట్లా అంచనా? ఆ రోజు భక్తి లాస్ట్ రోజు కాబట్టి మేము పసుపు కుంకుమలు మిగతా కొన్ని కార్యక్రమాలు అవన్నీ చేసి సాకలు చేసేసి ఆ రోజు సాయంత్రానికి అమ్మవారిని కదిలిస్తాము. అన్నదానం కార్యక్రమం కూడా ఆ రోజు మధ్యాహ్నం నుంచి స్టార్ట్ చేస్తాం ఇక్కడ. అంటే మన టెంపుల్ తరపు నుంచి అందరం కలిసి నా ఆధ్వర్యంలో అన్నం ప్రసాదం చేస్తాం. ఈ రోజు కూడా చేస్తూ ఉన్నాము. ఈరోజు మా ఇంటి వాళ్ళందరూ కలిసి పిల్లలు చేస్తూ ఉన్నారు. అంతా మా అల్లుండ్లు, మా కోడళ్ళు అందరు, మా టీము, నా ఇంటి టీం అంతా కలిసి చేస్తూ ఉన్నారు. మొన్న చేసాము మేము గుడివాలం, అంతకుముందు వేరే వాళ్ళు. ఇంకా అంటే స్టార్ట్ అవుతూనే ఉంటుంది ఈ 4-5 రోజులు, రోజుకొకరు. లాస్ట్ రోజు నాటికి మేము అందరం గుడి తరపు నుంచి చేసేసి నా యొక్క ఆధారంలో నేను భోజనాలు పెట్టిస్తాను. సో ఇన్ని రోజులు మనం చూస్తే అంటే ఆమీన్పూర్లో ఉన్నటువంటి సమ్మక్క సారలమ్మ జాతర అనేది ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళకి తెలీదు. బట్ ఇప్పుడు ఏంటంటే ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలా మందికి తెలిసింది. ఇప్పుడు ఎవరైతే కొంచెం ముసలి వాళ్ళు కూడా అంటే ఆ రోజు మేము తీసుకొచ్చింది ఎందుకంటే అంత దూరం వెళ్ళలేని వృద్ధులు, పెద్దలు, చిన్నపిల్లలు ఇబ్బందులతో గురవుతున్నారు అని చెప్పేసి ఆ రోజు నిర్ణయంతో ముందు చూపుతో వీడికి అమ్మవార్లను తీసుకొచ్చి నిలబెట్టడం జరిగింది.
కూర్చోబెట్టింది. అందుకని ఈ రోజున చిన్నపిల్ల పెద్దలు వృద్ధులు వికలాంగులు కూడా వచ్చి అమ్మవార్లను చాలా మంచి పని చేశారు. భిక్షపతి గారు చాలా ముందు చూపునిది అమీన్పూర్లో నిలబెట్టడము. ఇగో మాలాంటి వృద్ధులు అంత దూరం వెళ్ళలేమని చెప్పేసి, మాలాంటి వికలాంగులు అంత దూరం వెళ్ళలేము, ఇక్కడ చాలా సంతోషంగా ఉందని చెప్పేసి వాళ్ళు తన్మతం దించుతున్నారు. వాళ్ళందరూ ఆశీస్సులు. సో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క భక్తులు ఖచ్చితంగా కూడా మిమ్మల్ని దీవించి వెళ్తూ ఉంటారు. అంటే చాలా మంచి పని చేశారు. ఎట్లా అనిపిస్తూ ఉంటుంది అన్న? నేను 3 ఏళ్ళు తిండి తిప్పలు లేకుండా, నిద్ర లేకుండా 3 ఏళ్ళు క్షోభ అనుభవించి ఈ గద్దెలు నిర్మించడం జరిగింది. ఎందుకంటే ఆ 3 ఏళ్ళు ఎందుకంటే ఎవరినో బయట నుంచి తీసుకొచ్చి ఇక్కడ గుడి కట్టిస్తున్నాడు, ఇది ఎంతవరకు కరెక్ట్ వీడని నా 5 ఊళ్ళ గ్రామ ప్రజలు నాతో మాట్లాడలేరు. అప్పుడు 2005-06లో ఒక 3 సంవత్సరాలు ఎవరు మాట్లాడలేరు నాతో. దాని తర్వాత 2 సార్లు పుట్టల మీద అయిన తర్వాత అప్పుడు మళ్ళీ ఏ గ్రామ ప్రజలైతే నా ఊరి ప్రజలను రారు, అరే వీడు మంచి పని చేసిండ్రా, అరే చాలా గ్రేట్ రా వీడు అని చెప్పేసి అందరు మళ్ళీ కలుపుకొని నన్ను వచ్చి నాకు ఎన్నో దండలుగా నిలబడి ఈరోజు ఈ జాతర జరగడానికి కూడా కారణం నా ఊరు పెద్దలు, పిల్లలు అందరూ, ప్రతి ఒక్కరూ. అదేవిధంగా ఆ రోజు సహకరించిన మా వార్డు నెంబర్ నాయకులు, ఆ రోజు సహకరించిన ఫస్ట్ శశికళ గారిది ఎన్ఓసి తీసుకోవడం జరిగింది మా సర్పంచ్. దాని తర్వాత జగ్గారెడ్డి గారిని అడగడం జరిగింది ఎమ్మెల్యేగా. దాని తర్వాత మినిస్టర్ రాజనరసింహ గారు ఆ టైంలో. సార్ది కూడా మస్తు కృప ఉంది ఈ టెంపుల్లో, ఆయన సహకారం కూడా ఉంది. అలా సహకారంతో నా ఊరి పెద్దలతో ఈరోజు గుడి నిర్మించడం జరిగింది నేను ముందుండి. ఇప్పుడు ఈసారి ప్రభుత్వ సహకారం ఎట్లా ఉంది? ఏర్పాట్లు అవ్వచ్చు అయితే దీనికి ప్రభుత్వంతో సహకారం చాలా బాగుంది. ఈసారి మా డిప్యూటీ కమిషనర్ గారు నాకు నేను వెళ్ళి లెటర్ పెట్టగానే స్పందించి ఎంతమంది కావాలని అడిగాడు. సార్ ఇంతమంది వస్తారని చెప్పాను, అంతమందిని ప్రమాణించారు. డ్యాన్ ప్రజలు వాళ్ళు కూడా ఉన్నారు. అదేవిధంగా ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అలాగే లెటర్ ఇస్తే వాళ్ళు కూడా సహకరించి డిపార్ట్మెంట్ను అందుబాటులో ఉంచారు. దానికి సంబంధించిన పోలీసు ఎస్పీ గారికి లెటర్ పెడితే సిఐ గారికి ప్రమాణించడం జరిగింది. సిఐ గారికి పోయి కలవడం జరిగింది. ఎంతమంది కావాలి భిక్షపతి నీకు అన్నారు. సార్ నాకు ఇంతమంది వస్తారు ప్రతి సంవత్సరం అన్నాను. అంతమందికి ఈసారి డబుల్ పెట్టారు మా సిఐ నరేష్ సార్. ఈసారి డబుల్ పెట్టాడు. ఆయన పర్యవేక్షణలో నడుస్తుంది. సీసీ ఫుటేజీలు కూడా పెట్టించాడు అన్ని ఆయన్నే సారు. 24 అవర్స్లో సీసీ ఫుటేజీలు కావాలని పెట్టించాడు. ఆయన కనుసంధంలో నడుస్తుంది మొత్తం అంత టెంపుల్. ఆ విధంగా నడుస్తుంది. ఇప్పుడు సహకారం కూడా ఫుల్ ఉంది సిఐ గారు. అదే కాకుండా ఇంటెలిజెన్స్ వాళ్ళు రోజు పొద్దున్నే ఫోన్ చేస్తారు. అదే క్రైమ్ వాళ్ళు కూడా ఫోన్ చేస్తారు. వాళ్ళకు కూడా నేను రిపోర్ట్ ఇస్తూ ఉంటా, సార్ ఈరోజు ఇది జరిగింది, ఈరోజు ఇది జరిగింది అని చెప్పేసి. ఆ విధంగా ముందుకు వెళ్తున్నాను. అన్ని శాఖల వారితో సమన్వయంగా మీ ప్రింట్ మీడియా సహకారంతో కూడా ముందుకు వెళ్తున్నాను. ఇప్పుడు అసలు ఇది అంటే పొద్దున ఏ టైంలో స్టార్ట్ అవుతుంది, అలాగే సాయంత్రం పూజలు ఏ సమయంలో ఆపేస్తారు? భక్తులకు ఎన్ని గంటలు? పొద్దున 6-7కి స్టార్ట్ అవుతాయి పూజలు. రాత్రి 10:30-11 గంటల వరకు నడుస్తూ ఉంటాయి. 10-10:30 తర్వాత మళ్ళీ గద్దెలన్నీ శుద్ధి చేసి మళ్ళీ పొద్దున్న స్టార్ట్ చేస్తాం కాబట్టి రాత్రి 11 గంటల వరకు జరుగుతూ ఉంటాయి. కొంతమంది ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు సోషల్ మీడియాలో వీడియోలు పెడతా ఉన్నారు సాయంత్రం 6 గంటల వరకే ఉంటుందని. మనం ఈ గద్దెని గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు కూడా సాయంత్రం 6 గంటల వరకు ఓపెన్ ఉంటుందని చెప్పి అనిపిస్తా ఉంది. కాదు అట్లేం లేదు. 6 గంటల వరకు అని కాదు, సాయంత్రము. ఎందుకంటే ఇదంతా మన ఈ ఏరియా టెంపుల్ ఉన్న ఏరియా అంతా సాఫ్ట్వేర్స్ ఇంజనీర్స్ వాళ్ళకు కూడా అందుబాటులో ఉండాలని చెప్పేసి మేము 10:30-11 గంటల వరకు కూడా 10:30 వరకు నేను మాతో పాటు పోలీసు శాఖ వాళ్ళు కూడా హవర్ నిషాలు ఇక్కడ ఉంటున్నారు. అందరికోసం పనిచేస్తూ ఉన్నారు. బయట కూడా డెకరేషన్ అవ్వచ్చు అన్న అన్నీ కూడా భక్తులు వచ్చేందుకు వాళ్ళకి ఒక ఎంట్రీ నుండే ఆ ఆనందం, ఆ ఉత్సాహం అనేది వస్తూ ఉంది. అంటే అరే జాతరలోకి వచ్చిన మనం అనేది ఎంట్రీ దగ్గర నుంచి మీరు ఆ సన్నివేశాలను తీసుకొచ్చారు. అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ అమ్మవారి కుంకుమ బరి తెచ్చి ఇక్కడ పెట్టినప్పటి నుంచి వాతావరణం అంతా అమ్మవారి ఆధీనంలో ఉన్నట్టు ఉంటుంది. ఇతను మాకు కూడా అదొక్క అమ్మవార్ల అనుగ్రహంతో ఏరియా అంతా కొంచెం దైవత్వంలో ఉండిపోతుంది. ఆ మనుషులు ఎవరైతే వస్తున్నారో భక్తులు వాళ్ళ ఇంట్రెస్ట్ రావడంతో కూడా లైటింగ్ కానీ ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళు తన్మయతం చెందుతారు అమ్మవారిలో కృపతో. సో మీరు ఏ ఒక్క చిన్నది కూడా మిస్ అవ్వకుండా, అంటే తలనీలాలు సమర్పించడం అవ్వచ్చు, బంగారం అవ్వచ్చు, ఓడి బియ్యాలు అవ్వచ్చు, ఇవన్నీ ఏర్పాట్లు కూడా చాలా ఘనంగా నిర్వహించడానికి కారణం ఏంటంటే ఏదొక్కటి పొరపాటు జరిగినా నన్నే పట్టుకుంటారు, నన్నే అడుగుతారు. అందుకనే ప్రతి దాంట్లో నేను ఇన్వాల్వ్ కావాల్సి వస్తుంది. ఏనో కూర్చొని చైర్మన్ అని కూర్చొని కాదు అది. ఎందుకనంటే దగ్గరుండి ప్రతి ఒక్కటి దగ్గరుండి చేయిస్తున్నాను. ఎందుకంటే ఈనరు కొంతమంది ఏం చేస్తారేమో అనుకుంటారు. నేను అలా కాదు. ప్రతి ఒక్క చిన్న విషయం కాడికి నేను ఇన్వాల్వ్మెంట్ అయ్యి క్లారిటీ తీసుకొని నేను దగ్గరుండి చేయిస్తాను. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా లోకల్గా ఉన్న నాకే కన్సల్టేషన్ విత్ ఎంఆర్ఓ కానీ ఇప్పుడు మీరు చూసారు, విత్ ఆర్డీఓ అసిస్టెంట్ గారు కానీ, మా ఊరి పెద్దలు కానీ
అమీన్పూర్ పటంచెరు నియోజకవర్గం నాయకులు కానీ రావడంతో భిక్షపతి మేము వస్తున్నాం, ఎక్కడున్నాం భిక్షపతి మేము వస్తున్నాం అన్ని వీళ్ళందరినీ రిసీవ్ చేసుకోవాలి. ఎందుకంటే నేను అప్పుడు వీళ్ళందరిని అడిగే నేను గుడి నిర్మించడం జరిగింది. అందుకని వాళ్ళు వచ్చేటప్పుడు కూడా నేను దగ్గరుండి వాళ్ళని రిసీవ్ చేసుకుని దర్శనాలు చేసి పంపించాలి. ఎందుకంటే వీళ్ళందరి దర్శనాలు చేసుకొని పంపించిన తర్వాత ఇంకా ముందు ముందు కూడా నాకు వీళ్ళందరూ ఎన్నంటూ సహకారాలు ఉంటాయని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీకు తెలియదు. సో ఇంకొకటి ఏంటంటే చిన్న విషయం, భక్తుల్ని కొంతమందిని అడిగినప్పుడు అంటే ఏర్పాట్లు చాలా బాగున్నాయి, అన్ని సౌకర్యాలు కూడా చాలా బాగున్నాయి, కానీ ముందుగా ఇక్కడికి వచ్చినప్పుడు అంటే సమ్మక్కని దర్శించుకోవాలా సారక్కని దర్శించుకోవాలా అర్థం కావట్లేదు అని చెప్పి అంటా ఉన్నారు. ఒకసారి మీ తరఫు నుండి క్లారిటీ అంటే లే ఇప్పుడు ఫస్ట్ దర్శనం చేసుకోవాల్సింది సమ్మమ్మని తల్లిని, దాని తర్వాత సారలమ్మని. ఫస్ట్ అమ్మవారిని సమ్మమ్మని దర్శనం చేసుకున్న తర్వాత సారలమ్మని చేసుకోవాలి. దాని తర్వాత పైడి విద్యరాజు గోవిందరాజు ఉన్నాయి, వాళ్ళని దర్శనం చేసుకోవాలి. వాళ్ళకి కావాల్సినవి పసుపు కుంకుమ ఒడి బియ్యాలు బంగారు గడ్డాలు ఇంత శాఖ. అంటే ఇంకా వాళ్ళ మొక్కులు ఇంకా ఇప్పుడు కోళ్ళు కానీ ఇంకా మేకలు ఏమన్నా బలించుకుంటే వాళ్ళ మొక్కులు ఇక అది వాళ్ళ సంతోషం కొద్దీ చేసుకుంటారు. అమ్మవార్లకు కావాల్సిన పసుపు కుంకుమ బండారి కుంకుమ ఆ విధంగా గుడి పూజలు ఆ విధంగా జాతరకు వచ్చిన పబ్లిక్ ఎవరైతే భక్తులు ఉన్నారో మాకు కొంగు బంగారం అయిన మాకు కోరికలు తీరుతున్నాయి అని చెప్పేసి మహా అద్భుతంగా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని పోతున్నారు. వచ్చారు మీరు, ఎట్లా అనిపించింది దర్శనం? అవన్నీ బాగా అనిపించింది. దర్శనం కూడా బాగా ఇక్కడ దర్శనం అమ్మవారిని చాలా బాగా అయింది. అంత దూరం వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ దగ్గర మాకు తెలియదు, ఫస్ట్ టైం ఇక్కడ రావడం. అవును, అంటే ఇట్లా పక్కన ఒకరి ద్వారా తెలుసుకొని వచ్చినాం, ఒక 10 మంది లాగా మేము అందరం ఫస్ట్ టైం రావడం ఇక్కడ. చాలా హ్యాపీ, అంటే ఎక్కడ అంత దూరం వెళ్ళలేక అమ్మవారు ఇక్కడ దర్శించింది, చాలా హ్యాపీగా ఉంది. అంతే సంతోషం. అంటే అమ్మవారు అంటే చాలా చత్తమైన తల్లి అని తెలుసు. సమ్మక్క సారక్క అంటే చాలా బాధలు పడి వాళ్ళు చాలా అక్క చెల్లెండ్లు అనేసి చాలా మహిమగల తల్లులు అని తెలుసు అంతవరకే. తల్లి కూతుళ్ళు. మేము హాఫీస్పేట నుంచి వచ్చామండి. ఎవ్రీ ఇయర్ మేము మెయిన్ జాతరకు వెళ్తాము. ఈసారి అక్కడికి వెళ్ళలేక ఇక్కడ ఇన్స్టాగ్రామ్లో చూసి మరీ ఇక్కడికి వచ్చాము మేము. యాక్చువల్గా అయితే సమ్మక్క సారక్క తల్లిని అక్క చెల్లెలు అనుకుంటారు, కానీ తల్లి కూతుర్లు వాళ్ళిద్దరు. పగిడిద్దరాజేమో గోవిందరాజులు. ఇది యాక్చువల్ స్టోరీ, కానీ అందరు అనుకునేది ఏంటంటే వీళ్ళిద్దరు అక్క చెల్లెలు అని అనుకుంటారు. యాక్చువల్ స్టోరీ అదైతే కాదు, తల్లి కూతుర్లు వాళ్ళిద్దరు. నాగులమ్మేమో చిన్న కూతురు అనుకుంటారు, కానీ చిన్న కూతురు కాదు, సమ్మక్క తల్లి యొక్క చెల్లెలు తను. జంపన్నేమో కొడుకు, సార్లమ్మ కూతురు. అదే యాక్చువల్ స్టోరీ. మేము ఇక్కడ ఆఫీస్పేట నుండి వచ్చాం. చాలా బాగా జరిగింది. మేము కూడా ఫస్ట్ టైం రావడం, మేడారం వెళ్ళేసి వచ్చినాం మేము నిన్న. అయితే ఇక్కడ ఇన్స్టాలో చూసి మేము వచ్చినాం, చూద్దాం ఎట్లా ఉంటుంది అనేసి. కానీ ఇంత బాగా చేస్తారు అనుకోలేదు. హైదరాబాద్లో ఉంది ఇక్కడ, మాకు ఇక్కడ దగ్గరలో అని మేము అనుకోలేదు. ఇప్పుడు ఇక ఎవ్రీ ఇయర్ రావాలని అనుకుంటున్నాం. ఇప్పుడు మేము వచ్చి 2 hours అవుతుంది. 2 hours పట్టింది. చాలా జనాలు ఉన్నారు, కానీ కొట్టుకోవడము దొబ్బుకోవడం అలాంటివి ఏమీ లేదు. బంగారము యాక్చువల్ బంగారము, ఒడి బియ్యము, పాలకాయలు ఇవన్నీ సమర్పించుకున్నాం. పసుపు కుంకుమ పాలకాయలు. వీళ్ళకి మెయిన్ కావాల్సింది ఏంటంటే బంగారం ఒకటి, పాలకాయ, ఒడి బియ్యం ఉంటే చాలు. వీళ్ళకి మిగతావి ఏం సమర్పించుకోవాల్సిన అవసరం కూడా లేదు. చాలా పీస్ఫుల్గా ఉంది. ఇక్కడికి వచ్చినాక చాలా హ్యాపీగా కూడా ఉంది. థ్యాంక్ యూ. మేము ఫతేనగర్ నుంచి వచ్చామండి. కానీ చాలా బాగుంది, కానీ ఇక్కడ ఇలాంటిది ఉన్నదని మాకు అస్సలు తెలియదండి. ఫస్ట్ టైం వచ్చాం, కానీ దర్శనం చాలా మంచిగా అనిపించింది. మాకంటే పెద్ద ఏజ్ వాళ్ళకి ఇది చాలా బాగుంటుందండి. అంత దూరం వెళ్ళలేదు అని బాధపడకోకుండా ఇది మాత్రం చాలా బాగుందండి. మాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. వెళ్తూ ఉంటామండి, మేము వెళ్తుంటాం, కానీ అక్కడ మాకు దర్శనం అంటే చాలా టైం పడుతుంది. ఒక 4 hours 5 hours అయితే ఖచ్చితంగా పడుతుందండి, ఒత్తుడు అవన్నీ. కానీ ఇక్కడ మంచిగా దర్శనం చాలా అంటే చాలా బాగా అయింది, ఫ్రీగా చాలా బాగుందండి. మేము ఫతేనగర్ నుంచి వచ్చామండి. మేము 4 వచ్చామండి. మా పెద్దమ్మ, మా మమ్మీ, మా మరదలు, మేము 4 వచ్చాము. ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు కదా, అక్కడికి వెళ్ళలేరు, ఇబ్బంది అవుతుంది, వాళ్ళకి చేత కావట్లేదు. అలాగనేసి మేము ఇక్కడ తీసుకొని వచ్చాము మాకు తెలవంగానే.
కానీ మంచిగా ఉందండి. ఇబ్బంది ఉందమ్మా దర్శనంలో? దర్శనంలో ఇట్లా ఏమి ఇబ్బంది లేదండి, అంత బాగుంది. కానీ ఒక చిన్నది చేశారు కదా ఇంత మంచిగా, ఒక చిన్న రిక్వెస్ట్, ఇప్పుడు చిన్న చిన్న గెద్దలు ఉన్నాయి చూడండి, అక్కడ కొంచెం వెడల్పు పెంచామనుకోండి పర్వాలేదు, లేకపోతే ఇబ్బంది కాకుండా ఇంకా చాలా బాగుంటుంది. సైజు చిన్నగా అయిపోయి రౌండ్ గా అది ఇబ్బంది ఉంది. లేకపోతే కనుక మనం ఇదే చిన్న గడిలో కూడా ముందంటే ఎంట్రెన్స్ లా మళ్ళీ ఇక్కడ బ్యాక్ సైడ్ గిట్లా పెట్టామనుకోండి, అక్కడ మొక్కుకొని కూడా ఇలా రావచ్చు. చాలా బాగుంటుందండి. అదొక్కటి సెట్ చేస్తే కనుక పెద్ద మేడారం కిందకి వచ్చేస్తుందండి, 100% గా చెప్తున్నాను నేను. నేనంటే నాకు అంత తెలియదండి, కొంచెం తెలుసు నాకు స్టోరీ, అంటే మా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా, అది కొంచెం తెలుసు. దాన్ని పట్టుకొని మేము వెళ్తూ ఉంటాం, చేస్తుంటాం. మాకు తెలిసినంత వరకు అంటే అండి, ఇప్పుడు మా వాళ్ళు చెప్తారు సమ్మక్క సారక్క వాళ్ళు పడే కష్టాలు, ఇప్పుడు వాళ్ళు ఎట్లా ఇబ్బందులు పడ్డారో, మళ్ళీ లేనోళ్ళ కోసము వాళ్ళు ఎంత పోట్లాడారో అవన్నీ చెప్తూ ఉంటారు. గోవిందరాజన్న ఇట్లా వాళ్ళందరి కోసం చెప్తూ ఉంటారు మా పెద్దవాళ్ళు. చెప్తుంటే అది విని మాకు కొంచెం సంతోషంగా అనిపించి మేము వచ్చామన్నమాట. మీరు కోరుకున్న కోరికలు తీరడం గాని మేడారంకి వెళ్ళినప్పుడు అయ్యిందండి. మేము మా పాప కోసం మొక్కుకున్నాను, మా ఫ్యామిలీ కోసం, మా బ్రదర్ కోసం అలా మొక్కుకున్నాను, మంచిగా అయిందండి. అంటే నేను ఎప్పుడు తులాభారం చెయ్యలేనండి, మా అమ్మవారు గిట్లా చేశారు. అంటే అమ్మవారికి కండ్లు, వెండి కండ్లు గిట్లా అవి సమర్పించుకున్నాం మేము. ఇప్పుడు ఏం లేదండి, జోడి కొబ్బరికాయలు కొట్టేసి, అంటే ఫస్ట్ టైం కదా మేము వచ్చింది, తెలియదు మాకు, ఇంత బంగారము కొబ్బరికాయలు కొట్టేసి వచ్చామండి. థ్యాంక్ యూ. మేము వారసుగూడ నుండి వచ్చాము. ఫస్ట్ టైం యాక్చువల్గా, అంటే మా రిలేటివ్స్ త్రూ తెలిసింది, అండ్ ఇన్స్టాలో కూడా కొన్ని రీల్స్ ద్వారా తెలిసింది. లాస్ట్ టైం ఉందని తెలుసు, బట్ రాలేదు. ఇదైతే ఫస్ట్ టైం రావడము. లేదు, అదే అక్కడికి వెళ్ళలేము, ఇంకా అమ్మాయి ఉంది కదా అని చెప్పి ఇక్కడికి వచ్చాము. యాక్చువల్గా లైన్ పెద్ద ఉంది, అమ్మవారి దగ్గర సమ్మక్క దగ్గర పెద్ద ఉంది, సారాలక్క దగ్గర తక్కువ ఉంది. కానీ అందరూ లైన్ ఫాలో అవ్వట్లేరు, మధ్యలో జాయిన్ అవ్వడాల వల్ల. కొద్ది ఇన్స్ట్రక్షన్స్ బోర్డ్స్ పెడితే బాగుంటుంది. ఎక్కడ ఎటు ఫస్ట్ ఎక్కడ రావాలో ఎక్కడ వెళ్ళాలో తెలియట్లేదు, అది ఒక్కటి. అండ్ కొద్దిగా డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అట్లా ఏదైనా ఉంటే బాగుంటుంది. మెయింటెనెన్స్ మెయిన్ ఇంపార్టెంట్. దర్శనం బాగానే ఉంది సార్, దర్శనం బాగుంది, అంతా బాగానే ఉంది. కానీ జనాలు ఒకరికొకరు తెలియదు, ఎక్కడ ఫస్ట్ వెళ్ళాలి, ఎక్కడ సెకండ్ వెళ్ళాలి, ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళాలి అనేది తెలియకుండా బోర్డులు పెడితే బాగుంటుంది. వాటర్ సమ్మక్కన సారక్కన అనేది తెలియక కొద్దిగా కన్ఫ్యూజింగ్ అవుతుంటారు. సో ఆ బోర్డులో కూడా పెట్టాలి, లేకుంటే మెయింటెనెన్స్ సర్వీసింగ్ ఉండాలి. థ్యాంక్ యూ. పటాన్చేరు నుంచి వచ్చాము, చాలా బాగుందండి. మేడారం వెళ్ళలేక ఇక్కడికి వచ్చాము, అమ్మవారిని దర్శించుకున్నాము. ఇంకా స్వామిని దర్శించుకుని పడిగిద్దరాజామని. మేడారం ఒకసారి వెళ్ళామండి, జాతర అప్పుడు కాకుండా ముందు వెళ్ళాం. చాలా జనాలు ఉంటారు అక్కడ, రష్ బాగుంటది. టీవీలో చూస్తున్నాం, అక్కడ ఓలేక టీవీలో దర్శనం చేసుకున్నాం, అమ్మవారిని దర్శించుకున్నాం. చాలా బాగుంది. మహిమ వాళ్ళ అమ్మగారు ఇక్కడ కూడా. లే 8 ఏళ్ల క్రితం వచ్చిన, అంటే మామూలు రోజులలో వచ్చిన, ఈ రోజు జాతరకు వచ్చిన. బాగుంది, మంచిగా అనిపిస్తుంది. ఫ్రెండ్స్ ఇద్దరం పటాన్ చెరువా. శనివారం సాయంత్రం వరకు ఉంటుంది, ఆదివారం అన్నదానం ఉంటుందా? శనివారం రేపు అంతా ఉంటుందా? హాయ్ అన్న, నీ పేరేంటి? లాస్యా. లాస్యానా? ఏ క్లాస్ చదువుతున్నాను? 3వ తరగతి. 3వ తరగతి చదువుతున్నావా? ఏం మొక్కున్నావు మరి దేవతని? నేను మంచి చదువుకోవాలి, మా ఇంట్లో ఉన్న అందరు మంచిగా ఉండాలని. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? తెల్లాపూర్ నుంచి. తెల్లాపూర్ నుంచి వచ్చావా? ఏ స్కూల్ నువ్వు? జెడ్పీ హై స్కూల్. జెడ్పీ హై స్కూలా? ఓకే. ఎట్లా అనిపిస్తుంది మరి ఇక్కడ? చాలా బాగా అనిపిస్తుంది. ఫస్ట్ టైం వచ్చినావా సమ్మక్క సారక్క దగ్గరికి? అవును. ఇంతకుముందు వెళ్ళావా ఎప్పుడైనా? ఇంతకుముందు ఎప్పుడు వెళ్ళలేదా? ఫస్ట్ టైం వచ్చా. బాగుందా మరి? ఎవరెవరు వచ్చారు? నేను, మా డాడీ, మా మమ్మీ, మా అక్క. ఓకే ఓకే, థ్యాంక్ యూ. హాయ్. హాయ్. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము తెల్లాపూర్ నుంచి వచ్చాము. ఎట్లా అనిపిస్తుంది మరి సమ్మక్క సారక్క దగ్గరికి? ఫస్ట్ టైం వచ్చినాం, చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పటి వరకు ఫస్ట్ టైం ఇదే, చిన్న ఉన్నప్పటి నుంచి బాగా అనిపిస్తుంది. ఎట్లా ఉన్నారు జనాలు? ఇక్కడైతే బాగానే ఉంది, ఇంకా మేడారంలో చాలా ఉంటుంది అని అనుకుంటున్నా. వెళ్ళలేము ఇంకా, అంటే నెక్స్ట్ ఇయర్ ట్రై చేస్తాం వెళ్ళడం. ఏం కాలేదు, బాగా అనిపించింది.
బంగారం నెత్తిలో పెట్టుకొని దర్శనం చేసుకుని ఇది ఫస్ట్ టైం ఫీల్ బాగుంది. ఓకే. ఆ, ఇంకా ఏం మొక్కున్నారు దేవతకు మరి? నా ఫ్యామిలీ బాగుండాలని. ఓకే. ఇంకా అంతే, ఫ్యామిలీ బాగుంటే అన్నీ బాగుంటాయి. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడి నుంచి వచ్చిరా? అన్న నేను తెల్లపూర్ నుంచి వచ్చిన. నాది ప్రాపర్ వచ్చేసి షాద్నగర్ కొత్తపేట. షాద్నగర్ కొత్తపేట. నేను ఇక్కడనే తెల్లపూర్లోనే ఉంటున్నా. ఇక మాకు అక్కడ మేడారం పోనందుకు వీలు పడినందుకు ఇక్కడ దగ్గరలో ఉన్నందుకు చాలా సంతోషము. పిల్లలు ఉన్నారు, అక్కడ ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఇక్కడ మంచిగా ఇబ్బంది లేకుండా బాగుందన్న, చాలా బాగున్నది. చాలా మాకు హాఫ్ అన్ అవర్ పట్టిందన్న దర్శనం అయిపోయి. ఏమేమి సమర్పించుకున్నారన్న అమ్మవారికి? ఇక నేను అమ్మవారికి అయితే నేను అవి అవేమి ఇవ్వలేదన్న. ఫస్ట్ టైం రావడము, ఫస్ట్ టైం మొక్కున్నామన్న, అంతే కదా. హాయ్, నీ పేరేంటి? టీనా. టీనా. ఏ క్లాస్ చదువుతున్నావు టీనా? 7th క్లాస్ చదువుతున్నావా? మరి భయపడుతున్నావేంటి? ఓకే. ఇక్కడికి ఫస్ట్ టైం వచ్చావా? ఎలా ఉంది మరి? చాలా బాగుంది. బాగుందా? ఏం మొక్కున్నావు అమ్మవారికి? అందరు మంచిగా బాగుండాలి, అందరూ మంచిగా ఉండాలని మొక్కున్నావా? ఇంకా ఇంకేం మొక్కున్నావు? చదువుకోవాలి మంచిగా. చదువుకోవాలి. సో ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? సుల్తాన్పూర్ నుంచి వచ్చాం. ఎట్లా అనిపిస్తుంది దర్శనం అదంతా? బాగుంది, చాలా బాగుంది. ఫస్ట్ టైం రావడం మేము కూడా. మేడారం వెళ్ళారు ఎప్పుడైనా మీరు? వెళ్ళలేదు. ఇక్కడికి ఫస్ట్ టైం. ఎట్లా అనిపిస్తుంది అమ్మ? బాగుంది. అంత దూరం పోలేని వాళ్ళకి ఇక్కడ దగ్గరలో చాలా బాగుంది. మా పక్కనే కానీ మాకు తెలియదు ఇన్ని రోజులు. అవునా? పక్కనే, అవును. ఇటు నుంచే వెళ్తూ ఉంటాం వస్తూ ఉంటాం కానీ మామూలుగా తెలుసు సంవత్సరాల నుంచి, కానీ రాలేదు. ఓకే. అంత దూరం వెళ్ళలేని వాళ్ళకి ఇక్కడ చాలా బాగుంది. ఎంతసేపు అమ్మో, ఒక 15 నిమిషాలు అంతే. తొందరనే అయిపోయింది. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? సేమ్ మొత్తం ఒకటే ఫ్యామిలీ. కోడళ్ళు ఇద్దరు. ఎంత టైం పట్టింది మీకు? తొందరగానే అయిపోయింది. అవునా? మీరు వెళ్ళారు ఎప్పుడైనా మేడారం? లేదు. ఇక్కడికే ఫస్ట్ ఫస్ట్ టైం ఇక్కడికి. ఎట్లా చాలా అనిపిస్తుంది? బాగుంది. దర్శనం అయితే బాగా అయింది, ఫ్రీగానే. మీరు జనరల్ ఎక్కడ ఉండేవారు ఇంతకుముందు? మా చేవెళ్ళ. సేవెల్లా. మరి సమ్మక్క సారక్క ఇప్పుడు మేడారం వెళ్ళలేదు. ఫస్ట్ టైం వచ్చారా? అవును. హాయ్, నీ పేరేంటి? డాలీ. ఆ? డాలీ. డాలియా. ఏ క్లాస్ చదువుతున్నావు? ఫస్ట్ క్లాస్. ఫస్ట్ క్లాసా? ఏం మొక్కున్నావు ఇక్కడ? చెప్పు, ఏం మొక్కినావు నువ్వు? చదువు రావాలని మొక్కుకున్నాను. వీడికి మాటలు రావాలని మొక్కుకున్నాను. సో ఇంకా మీరేమన్నా తులాభారం ఇస్తా ఉంటారు కదా? లేదండి, మామూలుగా అందరిలాగానే బెల్లం బంగారం తీసుకొని వచ్చినాము. తెలియదు ఇంకా మాకు ఇక్కడ ఇదే ఫస్ట్ టైం ఫస్ట్ టైం వచ్చినాము ఇక్కడికి. ఇప్పుడు బాగుంటే మళ్ళీ మళ్ళీ వస్తాం. పక్కనే ఇటు నుంచే వెళ్తాం కానీ తెలియక ఇదే ఫస్ట్ టైం. ఇంత దగ్గర ఉన్నా కూడా ఇదే ఫస్ట్ టైం రావడం. చెరువుకు వెళ్ళి వెళ్దామని ఇక్కడ. అన్న ఎక్కడికి వెళ్ళి వచ్చారు మీరు? నేను ఇక్కడ మన గాజా రామారం నుంచి వచ్చిన. రాజుల అమ్మ చూసారా? నేను రెగ్యులర్గా ఎక్కడ వరంగల్ వెళ్ళేవాడిని, మేడారం వెళ్ళేవాడిని. వీలు కాలేదు. వీలు కాకుండా ఇక్కడ ఉందని తెలిసింది. ఎట్లా తెలిసింది ఇక్కడ ఉందని? అంటే మన ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో కనిపించింది అనమాట. కనిపిస్తే నేను అడ్రస్ అనుకొని అమ్మవారిని దర్శనం చేసుకుందామని వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను అక్కడ పోలేక కొద్దిగా నిరాశపడ్డాను. సో అమ్మవారు ఇక్కడ ప్రత్యక్షమై ఉన్నారని ఇక్కడికి రావడం జరిగింది. మంచిగా దర్శనం అయింది, మంచిగా ఉంది, మంచిగా అనిపిస్తున్నది. ఇంకా హైదరాబాద్లో ఇక్కడ ఉందని నాకు చాలా సంతోషమైంది. ఏ క్లాస్ చదువుతున్నారు? 5th. ఏం కోరుకున్నారు అమ్మవారిని? అమ్మవారిని ఏం కోరుకున్నారు? మంచిగా ఉండాలి ఇంకా అంతే. చదువు బారాలని కోరుకోలేదా? ఎవరెవరు వచ్చారు ఇక్కడికి? అత్త, మమ్మీ, డాడీ రాలే. మమ్మీ, నానమ్మ, ఇద్దరు చెల్లెలు, నేను. ఎంత టైం పట్టింది మరి దర్శనానికి? హాఫ్ అన్ అవర్ పట్టింది. హాఫ్ అన్ అవర్ పట్టిందా? ఎట్లా అనిపిస్తుంది మరి? ఇంతమంది జనాలు ఉన్నారు కదా. మంచిగా బాగానే ఉందా? ఇబ్బంది అయింది ఏమన్నా దర్శనంలో? ఏం కాలే. బాగానే ఉంది. ఓకే, థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము ఆల్విన్ కాలనీ, మియాపూర్. ఫస్ట్ టైం వచ్చారా? ఫస్ట్ టైం అని కాదు, మేడారంకి వెళ్తాం మామూలుగా. వెళ్తాం. సమ్మక్క సారక్క జాతర జరుగుతుందని తెలుసు. ఇక్కడికి ఫస్ట్ టైం? ఇక్కడికి ఫస్ట్ టైం. ఎలా అనిపిస్తుంది మరి ఇక్కడ? బాగుంది. ఎంత టైం పట్టింది దర్శనం? ఒక 5 minutes. తొందరనే అయిపోయింది. మీరు ఏమేమి తీసుకొచ్చారు? వడి బియ్యం తీసుకొచ్చినాం, బెల్లం బంగారం తీసుకొచ్చి సమర్పించినాం. ఏం కోరుకున్నారు మరి మీరు? మేము చదువు బాగా రావాలనే కోరుకుంటాం, ఇంకేం కోరుకుంటాం. మెయిన్. ఓకే, థ్యాంక్ యూ. దగ్గర నాకు సింగరేణిలో చేసేది. నేను కొత్తగూడెం నుంచి 120 కిలోమీటర్లు, 100 కిలోమీటర్లు మేడారం. ఎప్పుడు మేడారం పోయేది. ఈసారి ఎట్లా మిస్ అయింది అని బాధపడ్డా. నేను యూట్యూబ్లో కొడితే ఇది కనపడ్డందుకు మా ఫ్యామిలీతో వచ్చినాం. నాకైతే చాలా నిమ్మలంగా ఉంది. ఆడ ఉన్నట్టే గద్దెలు ఉన్నాయి. ఇప్పుడంటే గద్దెలు మార్చారు అక్కడ. ఆ పాత గద్దెలు లాగానే ఉన్నాయి. సేమ్ వీటి దిగరాదా, వీటి పెట్టరాదు. నేను ఎప్పుడు అడికెళ్ళి దగ్గర కదా, ఏటూరు నాగరము,
మనుగురు మీదకి వెళ్ళిపోయేది నేను దగ్గర ఆడికి. మాకు ఎంత అంటే 100 కిలోమీటర్ మనుగురు కొత్తగూడెం. స్థాపించినటువంటి చైర్మన్ సార్ ఇక్కడే ఉన్నారు. కానీ ఆడ పాత గద్దెలు ఎట్లుండేనో అట్లే ఉన్నాయి, చాలా బాగున్నాయి. ముందట కూడా డెకరేషన్ బాగా చేశారు. ఫస్ట్ వచ్చుడే నేను ఇది, కానీ నాకు నచ్చింది. నేను ఎందుకంటే గద్దెలు సేమ్ ఉండడానికి కారణం ఏంటంటే ఆ టైంలో సిద్ధాంతి గారు చెప్పాను కదా, ఒక 2 ఫీట్ 2 ఫీట్లు తక్కువ ఉండాలి, సమానం పెట్టొద్దు, ఎక్కువ పెట్టొద్దు అన్నాడు. ఆయన ఆజ్ఞ ప్రకారమే ఈ విడుతు 4 ఫీట్లు తక్కువ ఉంటుంది మధ్యలో, చుట్టూ రౌండ్ కూడా 2 ఫీట్లు తక్కువ ఉంటుంది అక్కడికి ఇక్కడికి. యాజ్ ఇట్ ఈజ్ అక్కడ ఎట్లా అట్లా అదే కొలత చేసుకొని ఇదే చేయితోని ఇక్కడ నిర్మించడం జరిగింది. అది చాలా బాగుందండి. అసలు ఏం మాకు ఏంటంటే అది పోకపోతే 4 రోజులతో ఒకటే టెన్షన్. నాకు జర ఆరోగ్యం బాగలేదు, హాస్పిటల్ దర్శనం ఏదైనా బాగుంది, వాతావరణం కూడా మంచిగా ఉంది. అమ్మవారు మంచి కూరాలి, అందరు మంచి పాపనవర్ అందరు మంచిగా ఉండాలనుకుంటున్నారు. ఈసారి గవర్నమెంట్ కూడా మంచిగా ఉండాలనుకుంటున్నారు. రేవంత్ రెడ్డి గురించి మొక్కున్నారా? రేవంత్ రెడ్డి కాదు, మా కేసీఆర్ గురించి మొక్కున్నాం. ఈసారి మా కేసీఆర్ రావాలని కోరుకుంటున్నాం. హాయ్, నీ పేరేంటి? టీ అఖిల్. అఖిల్, ఏ క్లాస్ చదువుతున్నావు? 6th క్లాస్. ఏం కోరుకున్నావు మరి? మా బాబాయ్ పెళ్లి జల్దీ కావాలని కోరుకున్నా. ఇంకా మా మమ్మ ఆరోగ్యం మంచిగా ఉండాలి, నేను మంచి చదువుకోవాలని కోరుకున్నా. ఎట్లా ఫస్ట్ టైం వచ్చినావా, ఇంతమంది వచ్చావా? ఫస్ట్ టైం వచ్చిన. ఎట్లా అనిపిస్తుంది మరి? మంచిగా అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. సో మనం ప్రజెంట్ సార్లమ్మ అమ్మవారి గద్దె దగ్గర ఉన్నాం. ఒకసారి లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి సార్లమ్మ అమ్మవారి గద్దెని దర్శించుకునే ప్రయత్నం మనం చేద్దాం. సో మీకు కూడా నేను ఎవరైతే ఇక్కడికి రాలేని వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా మీకు ఈ వీడియో త్రూ దర్శనం చేయించే ప్రయత్నం అయితే నేను చేస్తూ ఉన్నాను. సో మీరు ఎక్కడ చూసినా కూడా ఇక్కడ నిజంగా ఒక వందల వేల సంఖ్యలో జనాలు ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. ఒకసారి ఇది మనం చూసినటువంటిది. మీరు ఇక్కడ ఇది సారలమ్మ గద్దె మీరు చూడవచ్చు. ఇక్కడ కూడా భక్తులందరూ కూడా అంటే బంగారాన్ని తీసుకొచ్చి వాళ్ళు సమర్పిస్తూ ఉన్నారు. ఒక బంగారమే అని కాకుండా వాళ్ళు అంటే చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళకు కూడా చాలా ఏళ్ళ నుండి వస్తున్నటువంటి తులాభారం అన్నమాట. వాళ్ళు ఎన్ని కేజీలు అయితే ఉంటారో అంత బరువు ఉన్నటువంటి ఆ బెల్లాన్ని తీసుకొని వచ్చి వాళ్ళైతే ఇక్కడ సమర్పిస్తూ ఉంటారు. అయితే మీరు ఒకసారి గద్దెను చూసినట్టయితే ఇక్కడ పూలు అవ్వచ్చు, గాజులు అవ్వచ్చు, లేకుంటే బంగారం అవ్వచ్చు, నిమ్మకాయలు అవ్వచ్చు, ఇట్లా వివిధ రకాల థింగ్స్ తీసుకొచ్చి వీళ్ళైతే ఇక్కడ సమర్పిస్తూ ఉన్నారు. మీరు ఒకసారి ఇక్కడ ఈ గద్దెనైతే పూర్తిగా చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో మనం తర్వాత మళ్ళీ పగడిద్దరాజు అలాగే వేరే గద్దెల దగ్గర కూడా వెళ్ళి మనం అన్ని వివరాలుగా చూద్దాం. హాయ్ హాయ్, నేను నీ పేరేంటి? విఘ్నేష్. విఘ్నేషా, ఏ క్లాస్ చదువుతున్నావు? యూకేజీ. ఏం కోరుకున్నావు మరి దేవుణ్ణి? అదే ఏం కోరుకోలేను. ఏం కోరుకోలేదా? ఎందుకు? దేవుడు మొక్కుకోవాలి కదా ఏదో ఒకటి. మా వీళ్ళేమో చెప్పలేదు దేవుని కట్టి. అవునా? ఓకే. ఎట్లా అనిపిస్తుంది మరి? దేవుని దర్శనం చేసుకున్నావు కదా, మంచిగా ఉందా? తెలుసా నీకు సమ్మక్క సారక్క దేవతల గురించి? తెలుసా? ఓకే, థ్యాంక్ యూ. సో సమ్మక్క సారలమ్మ మేడారం జాతర అనగానే మనకు చాలా సంవత్సరాల నుంచి కూడా గుర్తుకొచ్చేటువంటి ఒకే వ్యక్తి మంత్రి సీతక్క గారు. సో ఇది చాలా రోజుల నుండి కూడా చాలా సంవత్సరాల నుండి ఈ జాతరని చాలా పెద్దగా చేస్తూ ఈ జాతరని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాలకే అంకితం కాకుండా వేరే స్టేట్స్కి తెలియపరుస్తున్నటువంటి ఒకే వ్యక్తి సీతక్క. సో ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేడారంని చాలా ఘనంగా అభివృద్ధి పరిచి సో చాలా ఏర్పాట్లు కూడా చేశారు. సో ఇక్కడ ప్రస్తుతం అయితే మనం అమీన్పూర్లో ఉన్నాం కాబట్టి అమీన్పూర్లో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు అవ్వచ్చు, అమ్మవారిలో జరుగుతున్నటువంటి పూజలు అవ్వచ్చు చూసే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? మల్లంపేట. ఎట్లా తెలుసా మీకు ఇక్కడ? ఇది ఇన్స్టాలో చూసి వచ్చాం. ఇన్స్టాలో చూసారా? ఎట్లా అనిపిస్తుంది మరి? దర్శనం అయిందా మంచిగా? ఇంకా ఇప్పుడే వచ్చామండి, ఇప్పుడే స్టార్ట్. జనాలు ఎట్లా అనిపిస్తున్నారు? బాగా వస్తున్నారు. మనకేంటంటే దూరం పోకుండా దగ్గర అవైలబుల్ ఉంటుంది, ప్రశాంతంగా దర్శనం చేసుకోవచ్చు. మేడారం వెళ్ళారా అండి మీరు ఎప్పుడైనా? మేడారం వెళ్ళాను, ఆల్రెడీ యూట్యూబ్ లో కూడా పెట్టేశాను. మీరు వెళ్ళి వ్లాగ్ చేసి వచ్చారా? ఎట్లా ఉందండి రద్దీ ఇక్కడ అక్కడ? అంటే బాగుంది. అంటే నేను ఈ ఇయర్ వెళ్ళలేదు, లాస్ట్ ఇయర్ వెళ్ళాను. ఇప్పుడు మంచిగా బాగా అనిపిస్తుంది, ఫ్రీగా దర్శనం అవుతుంది అనిపిస్తుంది. మనకు అందరు రద్దీ ప్లేస్ లో కంటే కూడా పెద్దవాళ్ళు వెళ్ళలేని ప్లేస్. ఇప్పుడు మా అత్తయ్య వాళ్ళు కూడా వచ్చారు. అత్తమ్మ దూరం వెళ్ళలేరు అసలు. ఫస్ట్ టైం సమ్మక్క సారక్కకి వెళ్ళలేకపోతున్నాం అంటే ఇప్పుడు బాగా సీజన్ కదా, మనకు చాలా ఇబ్బంది అవుతుంది అనేసి ఫస్ట్ అయితే ఇక్కడికి వెళ్దాం అనేసి ఇక్కడ చూపిద్దామని.
మీరు ఎట్లా అనిపిస్తుంది మీరు ఇక్కడ జనాలు తక్కువ ఉన్నారా ఎట్లా అనిపిస్తుంది? ఉన్నారు, బాగానే ఉన్నారు. మంచిగా ఉందా? మేడారం వెళ్ళిలా మీరు ఎప్పుడైనా? నేను వెళ్ళలే, అందుకొరకే ఇది ఫస్ట్ చూస్తే తర్వాత అంటే ఈ టైంలో పోతే. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము ఇక్కడ మల్లంపేట నుండి వచ్చారా? మంచిగా అనిపిస్తుందా మరి దగ్గర అమ్మవారి దర్శనానికి వెళ్తున్నారా? ఇంకా ఇప్పుడే వెళ్తున్నాం. ఇప్పుడే వచ్చారు మీరు. ఓకే ఓకే. సో ఒకసారి ప్రస్తుతం మనతో పాటు ఎంఆర్ గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. మరి ఇక్కడ ఈ ఆమీన్పీర్లో ఉన్నటువంటి ఈ సమ్మక్క సారలమ్మ జాతర కూడా చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఒకసారి వారి మాటలు విందాం. సార్ చెప్పండి, ముఖ్యంగా జాతర ఎట్లా జరుగుతూ ఉంది? మేడారంకి కాకుండా ఇక్కడ కూడా చాలా ప్రసిద్ధి చెందింది, ఇది కూడా చాలా సంవత్సరాల నుంచి జరుగుతుందని చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు మీ మాటలు? ఆలయ కమిటీ చైర్మన్ ఏదైనా ఏర్పాటు చేసినటువంటి నీలం భిక్షపతి గారు చాలా బ్రహ్మాండంగా ఉన్నది. అయితే గత సంవత్సరం కూడా అంతకుముందు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అంతకంటే ఈసారి గ్రాండ్గా ఏర్పాటు చేయడం, అక్కడ మన మేడారం జాతరలు ఎట్లయితే తలపిస్తుందో అదేవిధంగా అందుకు అనుగుణంగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు అనేటివి, అదేవిధంగా పోలీసు వారు కావచ్చు, అదేవిధంగా ప్రతి మున్సిపల్ సిబ్బంది కావచ్చు, అందరి సహకారంతో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా సిబ్బందికి దర్శనానికి ఇబ్బంది కలగకుండా ప్రతి కౌంటర్లో కానీ అన్ని జాగ్రత్తలు తీసుకొని ఈ ఆలయ కమిటీ చైర్మన్ ప్రత్యేక కృతజ్ఞతలు. అదేవిధంగా ఈ దర్శనం చేసుకున్నందుకు కూడా నాకు కూడా ఎంతో అక్కడ మన మేడారంలో ఎట్లయితే తలపిస్తుందో అదేవిధంగా ఇక్కడ కూడా దర్శనం చేసుకున్నందుకు నాకు ఒక పుణ్య ఫలంగా నేను ఆశిస్తున్నాను. అమ్మవారి దర్శనం, అమ్మవారి అనుగ్రహం ఉంటే ఏదైనా సాధించగలనని చెప్పి నమ్మకంతో నేను అమ్మవారిని ఇక్కడ మొక్కుకోవడం జరిగింది. అది తులాభారం చాలా మంది బంగారాన్ని అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. ఇట్లా మీరు ఏమైనా చేశారా? చేసాం, అమ్మవారికి తులాభారం అనేది పెట్టాము. అది అమ్మవారికి ఇక తులాభారం అనేది ముఖ్యం కాబట్టి అది అమ్మవారి ప్రాంగణంలో భక్తులందరూ కూడా తులాభారాన్ని కూడా సమర్పించుకుంటారు. వాళ్ళు చేసిన తులాభారం కూడా బాగానే ఉన్నది. ఇక్కడంతా ఏదైతే మేడారంలో తలపించినట్టు అందుకు అనుగుణంగా ఇక్కడ కూడా బాగానే ఏర్పాట్లు అనేటివి సవ్యంగా జరుగుతున్నాయని చెప్పి ఎట్లా తెలుసు ఇక్కడ జరుగుతుందని? మా చుట్టాలు ఉంటారు. ఎట్లా అనిపిస్తుంది? జనరల్ దర్శనం అయిపోయిందా? అయిపోయింది, బాగానే అనిపిస్తుంది. మేడారం వెళ్తా ఉంటారు? వెళ్తాం, ప్రతిసారి అక్కడ వెళ్తాం కానీ ఈసారి వెళ్ళలేము. ఇక్కడికి వచ్చారు దగ్గర చేసే జనాలు రద్దీ ఎట్లా అనిపిస్తుంది అక్కడ? ఇక్కడికి అంటే అక్కడ చాలా మంది ఉంటారు, ఇక్కడ కొంచెం తక్కువనే ఉన్నారు కానీ ఓకే, ఇది కూడా డెవలప్ అవుతుంది. ఎట్లా అనిపిస్తుంది మరి మీకు ఇక్కడ దర్శనం అయిన తర్వాత? అందరితో ఫ్యామిలీతో అందరితో కలిసి వచ్చినాం, చాలా బాగుంది. ఇప్పుడు ఏం కోరుకున్నారు మీరు అమ్మవారి దగ్గర? ఏం కోరుకున్నాం, జాబ్ రావాలి, మంచి చదువుకోవాలని కోరుకున్నాం. అండి ఎక్కడి నుంచి వచ్చారు మీరు? లింగంపల్లి నుంచి వచ్చాము. లింగంపల్లి నుంచి వచ్చారా? ఎట్లా తెలిసింది ఇక్కడ జాతర జరుగుతుంది అని చెప్పి? మా ఫ్రెండ్ చెప్పింది. చెప్పారా? ఫస్ట్ టైం వచ్చారా? ఫస్ట్ టైం వచ్చాము. సమ్మక్క సారక్క ఇంత ముందు ఎప్పుడైనా వెళ్ళారా? లేదు, ఎక్కడ వెళ్ళలేదు. ఎట్లా అనిపిస్తుంది మరి దర్శనం? మంచి అనిపిస్తుంది, చాలా మంచి అనిపిస్తుంది. జనాల వల్ల అట్లా ఏమైనా ఇబ్బంది అవుతుందా మీకు? ఏం లేదు, ఏం ప్రాబ్లం. ఎంత టైం పట్టింది మీకు దర్శనానికి? హాఫ్ అన్ అవర్లో అయిపోయింది. హాఫ్ అన్ అవర్లో మొత్తం అయిపోయిందా? ఏమేమి తీసుకొచ్చారు మరి అమ్మవారి దగ్గరికి మీరు? బెల్లము, బియ్యం పోసే వాళ్ళు బియ్యం పోస్తారు, మన చాయిస్ మనం ఏది అనుకుంటే అది చేస్తాం. మీరు మాత్రం బెల్లం తీసుకొచ్చాను. ఏడికెళ్ళి వచ్చారు మీరు? ఏడికెళ్ళి వచ్చారు? నేను మెదక్కెళ్ళి వచ్చా. అది మెదక్కెళ్ళి వచ్చిర్రా? మేడారం పోతారా మరి మీరు? వేయరా ఎప్పుడన్నా? పోలే. మేడారం పోలే, ఏడికి వచ్చిర్రు. ఏడికి పోతుండే ఇంతకుముందు మరి? అమీర్పూర్రా ఆడికే పోతుండే. ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది మరి? ఎంతసేపు పట్టింది దర్శనం మీకు? మంచిగా వీడికి పోయినా ఆడిపోయినా అన్ని పోయారు. ఎట్లా అనిపిస్తుంది మరి? మంచిగా అనిపిస్తుంది. ఎన్నేళ్ళ మీరు ఇట్లా సమ్మక్క ముక్కబట్టి? 2 ఏళ్ళ. 2 ఏళ్ళ కంటే మొక్కుతారు. మంచిగా అవుతుందా మరి? ఏమేమి మొక్కున్నారు మరి ఈసారి? మళ్ళా ఏం మొక్కాలే, ఏదన్నా బతుకుతారు అంతే. కాలు రేఖలు మంచిగా ఉండాలని ఏం మొక్కలే? మొక్కాలు ఏడా నడవరాక వచ్చినాయి మొక్కాలు. ఇబ్బంది అవుతుందా? మొక్కిరా మరి? మొక్కిన. అంకుల్ ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఐడియా బొల్లా నుంచి వచ్చామండి. ఎట్లా అనిపిస్తుంది అన్న ఇక్కడ దర్శనం చేసుకున్నారు? బాగుందండి దర్శనం. మేడారం పోయారు ఎప్పుడన్నా? మేడారం దాని కూడా పర్లేదు, ఇది కూడా పర్లేదు, మంచిగా ఉంది. పబ్లిక్ బాగానే వస్తారు. దర్శనం అయింది ఇప్పుడే. ఎంత టైం పట్టింది అన్న మీకు? జస్ట్ హాఫ్ అన్ అవర్ పట్టింది. హాఫ్ అన్ అవర్ పట్టింది. మంచిగా అయిపోయింది. మంచిగా అయిపోయింది. ఎట్లా ఏర్పాట్లు ఇట్లా మంచిగా ఉన్నాయి అన్ని? బాగున్నాయి, అన్ని బాగున్నాయి, సౌకర్యం మంచిగా ఉంది, అన్ని బాగున్నాయి. ఎవరెవరు వచ్చారండి మీరు? మా ఫ్యామిలీ వచ్చినాం, 4 ఫ్యామిలీ వచ్చినాం. 4 ఫ్యామిలీలు వచ్చారు. 4 ఫ్యామిలీలు. ఏమేమి సమర్పించుకున్నారు అమ్మవారికి? అమ్మవారికి పసుపు కుంకుమ, కొబ్బరి, మా కథ కానుకలు అన్ని సమర్పించుకున్నాం. మంచిగా మొక్కును, మంచి ఆరోగ్యం కావాలనుకున్నాం. ఆరోగ్యం మంచి ఇస్తాడు ఆ దేవుడు కూడా, సలహా చూస్తాడు. పిల్లలు కూడా బాగుండాలి, ఆరోగ్యం బాగుండాలి అని కోరుకున్నాం.
వచ్చారు హైటెక్ సిటీ. ఎట్లా తెలిసి ఇక్కడ జాతర ఉందని? అంటే యూట్యూబ్లో ఇన్స్టాలో చూసి అడ్రస్ అనుకొని వచ్చినాము. మేడారంకి వెళ్దామంటే అక్కడ క్యాన్సిల్ అయింది. ఇక్కడ తెలిసినాక ఇక్కడ వచ్చినాం. నిజమైన మేడారం లాగానే అనిపించింది. మంచిగా ఎట్లా ఇబ్బంది ఉన్నాయి మన? ఏం లేదు, మంచిగానే ఉంది. దర్శనం ఎంత టైం పట్టింది? హాఫ్ అన్ అవర్ అంతే. హాఫ్ అన్ అవర్లో అయిపోయింది. ఓకే 4 గదులు ఉన్నాయి కదా, అన్ని దర్శనం చేస్తున్నారా మీరు? అన్ని తీసుకున్నాం. ఓకే ఎవరెవరు వచ్చారు మీరు? మా ఫ్యామిలీ, మా పిన్ని వాళ్ళ ఫ్యామిలీ అందరం వచ్చాం. అందరు కలిసి వచ్చారు. బాగుందా మరి మేడారంకి వెళ్ళినట్టు? మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. బాగుంది. థ్యాంక్ యూ. హాయ్. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? పటాన్చెరు. పటాన్చెరు. ఎట్లా తెలుసు మీకు ఈ ప్లేస్ లో జాతర జరుగుతుందని? జస్ట్ సోషల్ మీడియా చూసి సోషల్ మీడియాలో చూసారా? ఓకే బాగుందా మరి? చాలా బాగుంది. ఫస్ట్ టైం వచ్చారా లేదంటే ఫస్ట్ టైం వచ్చింది. మేడారం ఏమైనా వెళ్ళారు ఇంతకుముందు? లేదు, ఫస్ట్ టైం వచ్చారు. బాగుంది. చాలా బాగుంది. ఏమేమి సమర్పించారు మీరు? బంగారం. బంగారం, పసుపు, కుంకాలు ఉంటారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? పడంచెరు. పటాన్చెరు నుంచి వచ్చారా? ఎట్లా అనిపిస్తుంది మరి దర్శనం చేసుకుని? బాగుంది దర్శనం. ఎంత టైం పట్టిందండి దర్శనానికి మీకు? హాఫ్ అన్ అవర్లో అయిపోయింది. హాఫ్ అన్ అవర్ లో అన్ని అయిపోయినాయి. 4 గదులు మీరు వెళ్ళి చేస్తున్నాం. ఓకే మీరు ఏమేమి సమర్పించారండి? మేము బంగారం, కొబ్బరికాయలు, అమ్మవారికి మొక్కు చెల్లించుకున్నాం. ఓకే జనరల్ గా కొంతమంది మొక్కుకొని తులాభారం కూడా చేస్తారు. ఇంకా మేము ఫస్ట్ టైం వచ్చాం కదా ఇక్కడ, ఆ సోషల్ మీడియా నుంచి చూసి ఇన్స్టాలో చూసి వచ్చాము. మేము దగ్గర ఉందని వచ్చాము. మాకు తెలీదు ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చాం, కానీ బాగా దర్శనం బాగా అయింది, మంచిగా అయింది. మీకు మేడారం అయినా ఎప్పుడైనా వెళ్ళారా? లేదు వెళ్ళలేదు. అక్కడ కూడా అంత దూరం వెళ్ళలేక ఇక్కడ వచ్చాము, దగ్గరకు వచ్చాము. ఇది కూడా ఫస్ట్ టైం. ఇది కూడా ఫస్ట్ టైం. ఓకే ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది, దర్శనం మంచిగా అయింది, బాగా అనిపిస్తుంది. మీరు చెప్పండి అమ్మా, ఎంతసేపట్లో అయిపోయింది దర్శనం? హాఫ్ అన్ అవర్ అయింది. అవునా? మేము ఇంతకుముందు మేడారం వెళ్ళాను, కానీ ఇక్కడైతే ఫస్ట్ టైం చూడము. చాలా బాగుంది. సికింద్రాబాద్ నుంచి వచ్చాము మేమైతే. ఇక్కడ మా తమ్ముడు వాళ్ళు ఉంటారు, వాళ్ళు చెప్తే వచ్చాము. ఇక్కడ తెలియదు మాకు ఇంతవరకు. దర్శనం బాగా అయిందమ్మా? చాలా బాగుంది. మీరు ఏమేమి సమర్పిస్తున్నారు అమ్మవారికి? బంగారం, కొబ్బరికాయలు. ఎక్కడి నుంచి వచ్చారా మీరు? మాది లింగంపల్లి. లింగంపల్లి. ఏమేమి సమర్పించుకున్నారు అమ్మవారికి? బెల్లం. బెల్లం సమర్పించారు. ఎట్లా అనిపించింది దర్శనం? బాగుంది. మాది ప్రెస్ అన్నమాట, మాకు అట్లా తెలుసు. మాకు ఇంకొక జర్నలిస్ట్ అన్న వాళ్ళు క్లోజ్, వాళ్ళు చెప్తే ఇక్కడ వాళ్ళే తీసుకొచ్చారు అనమాట మాకు లాస్ట్ టైం ఇక్కడికి. ఎట్లా మీరు మేడారంకి వెళ్ళేవారా ఇంతకుముందు? లేదు, ఇక్కడికే. అక్కడికంటే చాలా లాంగ్ కదా అది, అందుకే అక్కడికి వెళ్ళలేకనే కదా ఇక్కడికి వస్తాము. బాగుంది. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఇస్నాపూర్. ఇస్నాపూరా? ఎట్లా అనిపిస్తుంది? మేడారం వెళ్తారా మీరు? మేడారంకి వెళ్ళారా ఎప్పుడైనా? అక్కడికి ఇక్కడికి వచ్చారా? ఫస్ట్ టైమా ఇంతకుముందు వచ్చారా? లేదు, ఇదే ఫస్ట్. ఎట్లా అనిపిస్తుంది మరి? ఏం కోరుకున్నారు మీరు అమ్మవారిని? మంచిగా సెటిల్ అవ్వాలని కోరుకున్నాం. ఇంకేం కోరుకున్నారు? ఎవరెవరు వచ్చారు మీరు ఇక్కడికి? నేను, మా వదిన, పిల్లలు వాళ్ళు వచ్చారు. సో దర్శనంకి ఎంత టైం పట్టింది మీకు? మాకు 2 hours అయింది. 2 hours పట్టిందా? రద్దీ ఎక్కువ అంటే ఇక్కడ అన్ని కలిపి 2 hours పట్టింది. ఓకే థ్యాంక్ యూ. హాయ్. ఏ క్లాస్ చదువుతున్నావు? ఫస్ట్ క్లాస్. ఫస్ట్ క్లాస్. ఏం పేరు నీ పేరు? సుదాక్షి. ఏం కోరుకున్నావు మరి అమ్మవారిని? మంచి చదువు రావాలని. ఓకే ఇంకా అంతే. అంతేనా? ఎవరెవరు వచ్చారు ఇక్కడికి? చెప్పు, ఎవరెవరు వచ్చినా? మా నాన్నమ్మ, మా అత్త, మా అన్న, మా అక్క, మా మమ్మీ. ఓకే థ్యాంక్ యూ. మేము బొల్లారం నుంచి వచ్చాము, ఐడియా బొల్లారం నుంచి అన్న. మంచిగా అయింది అన్న, చాలా సంతోషం అనిపించింది దర్శనం. ఫస్ట్ టైం రావడము. ఇంకా మేము అక్కడ పోయింటే పోలే మధ్యలో ఇక్కడ కొల్లం ప్రక్క దగ్గర పోతుండే, అటు దగ్గర పోయేది. ఈసారి ఇక్కడ చాలా చాలా పబ్లిక్ బాగుర్రు, చాలా సంతోషం అనిపించింది. మా ఫ్యామిలీతో అందరూ వచ్చారు. మేము గంట నచ్చి అక్కడ సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పడిగిద్దరాజు అందరి దగ్గర పోయొచ్చాము. మంచిగా అయినాయి. మేము కొబ్బరికాయలు, బంగారం ఆటో కట్టుకుని వచ్చాము. అందరం వచ్చాము. మేము చెవెళ్ళ నుంచి వచ్చారా? ఎట్లా తెలుసు ఇక్కడ అమ్మవారు ఉన్నారని? ఇక్కడ మా మామ వాళ్ళు ఉంటారు. అలా ఎట్లా అనిపిస్తుంది మరి దర్శనం? ఇట్లా అయిపోయిందా? బాగా. ఎంత టైం పట్టింది దర్శనంకి? 10-15 నిమిషాలలో అయిపోయింది. మేడారం ఎప్పుడైనా వెళ్ళారా మీరు? అటు సైడ్ వెళ్ళలే. ఇక్కడికి ఇంతకుముందు వచ్చారా? ఫస్ట్ టైం? సెకండ్ టైం వచ్చారు. ఎట్లా ఉంది మరి లాస్ట్ టైంకి ఇప్పటికి? చాలా బాగుంది, డెవలప్మెంట్ బాగుంది. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? ఎల్లాపూర్ నుంచి వచ్చారు. ఎట్లా తెలుసమ్మా మీకు ఇక్కడ జాతర జరుగుతుందని? ఇక్కడ మాకు మా బిడ్డని ఇచ్చినాం కాబట్టి తెలుసు. అమీన్పూర్ మా పాపని ఇచ్చినాం. గత 5 years నుంచి మేము ఇక్కడ వస్తున్నాం. 5 years నుంచి మేము ఇక్కడ అమ్మవారి దగ్గరికి మేము వస్తున్నాం, సమ్మక్క సారక్క దగ్గరికి. ఇక్కడ వచ్చి మేము దర్శించుకోవడం కూడా జరుగుతుంది. అంటే మా పాపని ఇవ్వకముందైనా మేము వచ్చేవాళ్ళము. మా చెల్లెని ఇక్కడ అమీన్పూర్ ఇచ్చినాం, మా చెల్లెది ఎక్కించినా మేము ఇక్కడ వచ్చి
అమ్మవారిని ఇక్కడ సమ్మక్క సారక్క మేడారం స్టార్టింగ్లో వెళ్ళే వాళ్ళము. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ అమీన్పూర్ ఇక్కడ ఎప్పుడైతే ఇక్కడ సమ్మక్క సారక్క ఇక్కడ జరుగుతుందో అప్పటి నుంచి ఇక్కడ మేము కూడా ఇక్కడ రావడం జరిగింది. తర్వాత నెక్స్ట్ ఏంటంటే మా చెల్లెలు ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మా పాపను కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకా అదృష్టం ఏంటంటే ఇంకా అమ్మవారి వలన మాకు ఇక్కడ కూడా మా పాపని ఇవ్వడం కలిసి వచ్చింది. మాకు కూడా మా అమ్మవారు మా పాపని ఇవ్వడం జరిగింది. ఎట్లా అనిపిస్తుందమ్మా ఇక్కడ దర్శనం ఇట్లా చేసుకున్నారా? ఎంతసేపు పట్టింది దర్శనం మీకు? మాకా ఓ 15-20 నిమిషాలు అంతే తొందరగా అయిపోయింది. మధ్యాహ్నం కదా 4 గదుల దగ్గరికి వెళ్ళిరా సమ్మక్క సారక్క బయలుదేరాజు ఎట్లా అనిపిస్తామా? బాగుంది. నైట్ లేట్ అయింది బాగా కానీ ఇంకోటి రాత్రి కూడా ఏంటంటే ఒక చిన్న సంఘటన ఏంటంటే ఒక పాప 3 years పాప ఇక్కడ రాత్రి తప్పిపోయింది. మా మిస్సెసే ఒక 1.5 టవర్ టైమింగ్ కేటాయించి ఆ పాపను ఎత్తుకోవడం జరిగింది. అదే పిఎస్ దాంట్లో మళ్ళీ పోలీసులను పిలిపించేసి అప్పచేసి వాళ్ళకు కూడా ఏంటంటే పేరెంట్స్ వచ్చిందాక ఆ పాపను ఎత్తుకొని ఉంది. మాకు కూడా ఏంటంటే ఇంకొకటి వాళ్ళ పేరెంట్స్కి అప్పచెప్పడం కూడా మా అదృష్టం. అమ్మవారు కూడా మాకు ఒకటి చూపెట్టింది. ఓకే మీకు అనేది మాకు కూడా ఏంటంటే వచ్చిందానికి మాకు ఒక చిన్న మాకు కూడా ఒక మంచి ఒక వాళ్ళకు కూడా ఒక సంతోషం కలిగింది. పోలీస్ వాళ్ళకు కూడా అదే అయిపోయింది. ఇంకా మాకు కూడా ఒక సంతోషం. మేము అనుకోకుండా వచ్చినాము. మాకు ఇక్కడ జరుగుతుందని తెలియదు. ఇక్కడ మేడాల కాడికి దూరం ఉంది అనుకున్నాం, భయపడినాం. ఇక్కడ శివగుడి కూడా వచ్చినాక ఎవరో వాళ్ళు చెప్పారు ఇక్కడ ఉందని చెప్పారు. అనుకోకుండా వచ్చి మరుచుకుంటూ వచ్చినాం. ఇక్కడ దర్శనం దొరికింది. ఇక్కడ పోవాలంటే అక్కడ మాకు తెలియదు కదా కొత్తగా, ఇప్పుడు ఫస్ట్ టైం. అమ్మ తమ్మి సల్లి సేమించు మళ్ళా 2 ఏళ్ళకైనా వస్తాము అనుకోకుండా అని ఇక కొబ్బరికాయలు బెల్లం తీసుకొని 2 బెల్ల ముద్దలు తీసుకొని ఆమె ఎక్కువ దర్శనం చేసుకొని పోదామని వచ్చినాం. ఇక అట్లా మంచిగా అనిపిస్తుంది. అదే నేను వాళ్ళకు ఏదైనా మొక్కితే దేవునికి మంచిది కదా, దర్శనం కాచుకున్నట్లు కదా అట్లా. ఇక్కడ మేము ఒకటే నారాయణ నుంచి కానీ ఇక్కడ బత్తంతకు వచ్చినాం మేము. ఇక్కడ పొడచెల్లు ఉంటాం. శివాలయం కూడా ఇంకా వచ్చినాము. సంజీరావుపేట లేదు, ఇప్పుడు వెళ్తున్నాం. ఇక్కడికి వెళ్తున్నాం. ఇక్కడ చేయాలి. ఎందుకంటే ఆ పాపకు అన్నప్రసాదం పెడదామని అక్కడ వచ్చిన జూన్ గుడికి ఆడికి వచ్చాక తెలిసింది అట్లా. తండ్రి దర్శనం దొరుకుతుందేమో పోయి వస్తాము చూద్దామని ఫస్ట్ టైం అనుకోకుండా. సంతోషమే మంచిగా ఉండదు. ఒట్టిపల్లి నుంచి వచ్చినాము మేము. ఇక్కడ బతుకు వచ్చినాం మేము కూడా బీరంగుడి కమ్మ నుంచి ఒట్టిపల్లి. మేము మా పాపను వచ్చినాం. మా తమ్ముని బిడ్డది బర్త్డే ఉందని అది అన్నప్రసాదం ఉందని వచ్చిండ్రు. అనుకోకుండా వచ్చినాము. అంటే ఫస్ట్ టైం మంచిగా అనిపిస్తుంది. మేము ఇంతవరకు ఎప్పుడు చూడలేము, ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చినాము. ఫస్ట్ టైం తెలంగాణలో కదా తెలుసు, అంటే టీవీ చూసినాము. మామూలు రియల్ కంటే ఇప్పుడే ఫస్ట్ టైం ఎప్పుడు వచ్చినాము. మంచిగా అనిపిస్తుంది. చాలా సంతోషిస్తుంది. సో ఒకసారి మీరు ఇక్కడ సమ్మక్క గద్దెని పరిశీలించినట్టయితే ఎవరైతే భక్తులు వస్తూ ఉన్నారో ఉయ్యాలు అవ్వచ్చు, గాజులు అవ్వచ్చు, పూలు అవ్వచ్చు, నిమ్మకాయలు అవ్వచ్చు, ప్రతి ఒక్కటి కూడా అంటే వారి వంతు వారితో అయినది చీర అవ్వచ్చు. సో ఇట్లా ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ సమ్మక్క గద్దె మీద అయితే సమర్పిస్తారు. సమ్మక్క గద్దె కాకుండా సార్లమ్మ దగ్గర, పగడిద్దరాజు దగ్గర కూడా వాళ్ళు తీసుకొచ్చినటువంటి వస్తువులు ఏదైతే ఉంటాయో చీరలు అవ్వచ్చు, గాజులు అవ్వచ్చు, ఎవరికి తోచింది, ఎవరికి నచ్చింది వాళ్ళు తీసుకొని వస్తూ ఉంటారు. సో ఇక్కడ చిన్న చిన్న పిల్లలు కూడా వాళ్ళు బంగారాన్ని తీసుకొని వచ్చి సమ్మక్క సారలమ్మకి ఇక్కడ సమర్పిస్తూ ఉన్నారు. సో చాలామంది కొన్ని వేల సంఖ్యలో భక్తులు అయితే ఈ ఆమీర్పూర్లో ఉన్నటువంటి సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చేసి అయితే వీళ్ళు ఇక్కడ ఈ సమ్మక్క సారక్కని దర్శించుకొని వెళ్తూ ఉన్నారు. సో ముందుకెళ్ళి అలాగే సమ్మక్క మనం దర్శించుకున్నాం. ఇప్పుడు మనం సారలమ్మ గద్దె దగ్గరికి వెళ్ళి సారలమ్మ గద్దె దగ్గర అలాగే పగడిద్దరాజు గద్దె దగ్గర కూడా వెళ్ళి చూద్దాం. ఇక్కడ మియాపూర్ ఎట్లా ఉంది దర్శనం? ఇట్లా అయిపోయింది మంచిగా అయిపోయింది. ఎంత టైం పట్టింది అన్న దర్శనంకి? తొందరనే అయిపోయింది. మేడారం పోతారా మీరు? అక్కడికి పోతాం. లాస్ట్ ఇయర్ అక్కడికి వెళ్ళినాము, ఈసారి ఇక్కడికి వచ్చాము. అక్కడికి పోలేని వాళ్ళు ఇక్కడికి రావచ్చు, దర్శనం మంచి అమ్మవారు అయితే మంచిగా. ఈసారి అక్కడికి వెళ్ళడానికి వీలు అవ్వలేదు, అందుకే ఇక్కడికి వచ్చాము. ఎట్లా అనిపిస్తుంది దర్శనం మరి? బాగుంది, చాలా ఏమేమి సమర్పించాలి అన్న మీరు? మేము బెల్లం, ఎత్తు బెల్లం, కొబ్బరికాయ కొట్టాము. చిన్న ఎడికెళ్ళి వచ్చారు? నారాయణఖేడా. ఎట్లా ఉంది ఇక్కడ దర్శనం? మంచిగా ఉందన్న. ఎప్పుడు వచ్చిర్రు? ఎట్లా దర్శనం మంచిగా ఉందా? ఇన్స్టాగ్రామ్ లో చూసిర్రా? ఎవరు చూసి? మీరే చూసిలా? చూసి ఎవరు చెప్పిర్రు?
ఇక్కడికి వచ్చినామన్న డైరెక్ట్ చూసి మీ డాడీకి చెప్పినామన్న మా డాడీకి కూడా చెప్పేసి వచ్చినాం. ఎవరెవరు వచ్చారు? నేను మా ఫ్రెండ్ ఇద్దరే వచ్చిరా? ఎట్లా వచ్చిర్రు? ఆటోలో వచ్చారు. ఎట్లా అనిపించింది మరి దర్శనం? సో ప్రస్తుతం మీరు చూసినటువంటిది గోవిందరాజు స్వామివారి గద్దె ఇక్కడ ఉంది. ఒకసారి మీరు లోపలికి వెళ్ళి ఆ గద్దె చుట్టూ ఉన్నటువంటి విజువల్స్ కూడా మీరు చూసుకోవచ్చు. సో భక్తులు ఎవరైతే ఉన్నారో సమ్మక్క సారలమ్మని ఆ తర్వాత దర్శించుకొని ఇక్కడ ఉన్నటువంటి గోవిందరాజుని అలాగే పగడిద్దరాజుని వీళ్ళందరినీ కూడా ఇక్కడ దర్శించుకోవడానికి వస్తారు. సో ఇక్కడ కూడా అంటే ఈ ఏదైతే ఈ జాతరకు వచ్చిన ప్రతి ఒక్క భక్తులు కూడా ఇక్కడికి వచ్చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పసుపు కుంకుమలు అవ్వచ్చు, అలాగే పూలు అవ్వచ్చు, బంగారం అవ్వచ్చు. సో ఇట్లా వాళ్ళ దగ్గర ఉన్నటువంటివి ప్రతి ఒక్కటి కూడా అంటే అన్ని గద్దెల దగ్గర ఇక్కడ ఏ గద్దె అయితే ఉంటుందో గోవిందరాజు అవ్వచ్చు, పగడిద్దరాజు అవ్వచ్చు, అట్లాగే సమ్మక్క సారలమ్మ వీళ్ళన్నిటి దగ్గర కూడా అదే మనకు మేడారంలో అయితే కనుక జంపన్న వాగ అని చెప్పి ఉంటుంది. సో అక్కడ కూడా వీళ్ళందరూ ఏంటంటే పసుపు కుంకుమలు, ఓడి బియ్యం, గాజులు అవ్వచ్చు, పూలు అవ్వచ్చు. సో ఇట్లా బంగారం అయితే మెయిన్గా తులాభారం బంగారం అయితే వీళ్ళు ఇక్కడ సమర్పిస్తూ ఉంటారు. సో భక్తులందరూ కూడా తులాభారం బంగారం తీసుకొస్తూ ఉంటారు ఇక్కడికి. ఒకవేళ తులాభారం మొక్కున్నటువంటి వాళ్ళు భక్తులు అంటే వాళ్లకు తోచినంతగా ఏదైతే బెల్లం ఉంటుందో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ అందరికీ సమర్పిస్తూ ఉంటారు. ముఖ్యంగా మన వెనుకున్నటువంటిది పైడి విద్యారాజు గద్దె దగ్గర ఉన్నాం. సో ఇక్కడ ముఖ్యంగా ఆమీన్పూర్లో 4 గద్దెలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. సమ్మక్క, సారక్క, అలాగే పగిడిద్దరాజు, పైడి విద్యారాజు అని చెప్పి 4 గద్దెలు కనిపిస్తూ ఉన్నాయి. మీరు మనం ప్రస్తుతం అయితే చూస్తున్నటువంటిది పైడి విద్యారాజు గద్దె. ఇక్కడ కూడా ప్రతి ఒక్కరు కూడా భక్తులు ఎవరైతే సమ్మక్క, సారక్కని, అలాగే పగిడిద్దరాజుని, అలాగే పైడి విద్యారాజుని అని చెప్పి కూడా ఇట్లా ప్రతి ఒక్క గద్దె దగ్గరికి వెళ్ళి వీళ్ళు దర్శించుకొని వీళ్ళ ఏదైతే మొక్కులు ఉన్నాయో వీళ్ళ మొక్కులు తీర్చుకుంటా ఉన్నారు. సో ఇక్కడికి కూడా జనరల్గా ఏమనుకుంటా అంటే మేడారంకే భక్తులు వెళ్తూ ఉంటారని చెప్తూ ఉంటారు. సో ఇక్కడ అయితే ఏదైతే చాలామంది మనం భక్తులతో కూడా మాట్లాడినాం. వాళ్ళు ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో అవ్వచ్చు, యూట్యూబ్లో, ఈ సోషల్ మీడియాలో ఇది కొంచెం వైరల్ అవడంతో చాలామంది భక్తులకు కూడా మాకు తెలిసింది. ఇక్కడ ఈ ఆమీన్పూర్లో ఉన్నటువంటి సమ్మక్క సారలమ్మ గద్దెలు కూడా ఇక్కడ ఉన్నాయి. మేము ఏదైతే కొంచెం ఓల్డేజ్ వాళ్ళు ఉంటారో లేదంటే చిన్నపిల్లలు ఉంటారో వాళ్ళందరూ కూడా మేము సమ్మక్క సారక్క మేడారంకి వెళ్ళిన వాళ్ళందరం కూడా ఈ ఆమీన్పూర్లో ఉన్నటువంటి ఈ సమ్మక్క సారమ్మలని దర్శించుకొని మాకు ఈ భాగ్యం అయితే కలిగిందని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి చాలామంది భక్తులతో మనం మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్తా ఉన్నారు.